ఈరోజు ఎపిసోడ్లో దివ్య వర్సెస్ తనుజ వీళ్ళిద్దరిలో ఎవరిది రైట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించింది కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈరోజు మీ అందరి చేతుల్లో నాకుంది, నీకుందిరా రే వడాలి, నీకుంది అని అనిపించింది ఎందుకంటే నేను పర్టికులర్గా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క రకంగా ఉన్నట్టుగా అనిపించింది ఆ ఎపిసోడ్. అంతేగాని వన్ సైడెడ్ ఒకటే. తనూజ గారికి మోసం జరిగింది, ఆవిడకి అన్యాయం అయితే జరిగింది, ఇంటెన్షనల్గానే ఆవిడ తీసేయడం తప్పు. దాన్ని మాత్రం నేను కాదనలేను, అది మాత్రం పర్ఫెక్ట్. దాని గురించి చెప్తాను, ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నా. మిగతా విషయాలలో ఆల్మోస్ట్ ఇమాన్యుల్ నాకు నచ్చలేదు, తనూజ గారు కొన్ని విషయాలు నచ్చలేదు, దివ్య నచ్చలేదు, అండ్ కళ్యాణ్ కూడా ఒక విషయంలో అస్సలు నచ్చలేదు. దాంతోపాటుగా భరణి గారు ఒక విషయంలో నచ్చలేదు, సాయి శ్రీనివాస్ నచ్చలేదు, దాని తర్వాత రీతు చౌదరి ఒక విషయంలో నచ్చలేదు, సంజన గారు ఒక విషయంలో నచ్చలేదు. ఊరికే మాట వరుసగా చెప్పడం కాదు, పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్తా. మీలో చాలామంది న్యూట్రల్ ఆడియన్స్తో పాటు నేను చెప్పిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ 5-6 మంది 6-7 మంది, వాళ్ళ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేసే రీజన్స్ అండ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. మీరందరూ యాక్సెప్ట్ చేస్తారు, న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా. వీళ్ళు ఎవరివి కూడా కొన్ని సిచ్యువేషన్లో నాకు అరాచకం అనిపిస్తుంది. ఏంట్రా ఈ సీజన్ ఎలా పోతుంది, ఒక కంటెస్టెంట్ అయినా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఒక్క ఎపిసోడ్ అయినా వన్ సైడెడ్ రివ్యూ, ఇక క్లియర్గా ఈ కంటెస్టెంట్ పొగిడి పడేయాలరా, ఇంత హైలైట్ ఆడాడేంట్రా అని అనిపించుకోవడానికి చేయడానికి ఛాన్సే ఇవ్వట్లేదు ఏంట్రా ఈ సీజన్ అన్న ఫీలింగ్ వస్తున్నామా. పర్ఫెక్ట్గా ప్రతి పాయింట్ కవర్ చేస్తా. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి, మాట్లాడతాను. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఈ వీడియో లెంత్ ఉండకపోవచ్చు మోస్ట్లీ, కానీ చాలా నీట్గా చెప్తాను. నెంబర్ 1 మార్నింగ్ సాంగ్ వచ్చింది, ఆగదిక సయ్యా సైకో. ఈ వీడియో లైవ్ ఎపిసోడ్ 2 మిక్స్ చేసి చూసి చేస్తున్న వీడియో. అయితే దివ్య గారు అవుట్ చేసిన తర్వాత నేను లైవ్ చూడలేదు, ఆ తర్వాత లైవ్లో ఏం జరిగిందో తెలియదు, కానీ కొన్ని అప్డేట్స్ మాత్రం చూశాను. అప్పుడప్పుడు పక్కన పెట్టుకొని ఓవరాల్గా చూడలేదు, కానీ ఎపిసోడ్ వరకు లైవ్ కూడా చూశాను కాబట్టి ఫుల్ ఆఫ్ క్లారిటీతో లైవ్ అండ్ ఎపిసోడ్ మిక్స్ చేసి కొడతాను. మీలో చాలామంది లైవ్ చూడకపోతే కొన్ని పాయింట్స్ క్లియర్గా మిస్ చేసి ఉంటారు, కొన్ని మంచి పాయింట్స్ ఎత్తేసాడు లైవ్లో. నెంబర్ 1 ఆట సాంగ్ వచ్చింది, ఆగదిక సయ్యా సైకో. కిచెన్ దగ్గర దివ్య గారు, ఇమాన్యుల్, సుమన్ శెట్టి గారు కలిసి మాట్లాడుకునే చూపించారు. ఇది లైవ్లో కూడా చూపించారు. ఇట్లా ఏమైందంటే, ఇది చూసిన తర్వాత మీలో చాలామందికి క్లియర్గా, నాకు కూడా ఎపిసోడ్ చూసిన తర్వాత, లైవ్ చూసిన తర్వాత దివ్య గారు చేసింది పెద్దగా మిస్టేక్ కాదేమో. ఎందుకంటే ఆవిడ ఇమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి గారిని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకుంటే తప్పేంటి. ఎందుకంటే సెకండ్ టైం క్యాప్టెన్ వల్ల వాళ్ళు ముగ్గురు కిచెన్ దగ్గర మాట్లాడుకున్నది ఏంటంటే, మనం ముగ్గురు మాత్రమే, అక్కడ 6 మంది కంటెండర్ లేరు, 6 మంది కంటెండర్లో 3 మాత్రం ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యారు, 3 మాత్రం ఇంతవరకు క్యాప్టెన్స్ అవ్వాలి. 3 క్యాప్టెన్స్ అవ్వనిది తనుజ, రీతు అండ్ భరణి. మిగతా 3 ఒకసారి ఇతను వచ్చేసరికి ఇమాన్యుల్ 2 సార్లు లేడు. కాబట్టి వీళ్ళు బై మిస్టేక్ తెలియకుండా అనుకోకుండా మాట్లాడుకున్న విషయం అది. కిచెన్లో కూర్చొని నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా ఇమాన్యుల్ చేయండి అన్న, సుమన్ సపోర్ట్ అనేసి ఫన్నీగా స్టార్ట్ చేస్తే, అవును నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను మీ ఇద్దరికి, ఎందుకంటే వాళ్ళు ఎలాగో క్యాప్టెన్స్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, మనం ఇంకోసారి అవ్వకూడదు అనుకుంటారు, మనం సపోర్ట్ చేసుకోవాలి అనే పాయింట్ తీసుకురాగానే ఇమాన్యుల్ కూడా దొరికింది జాక్ పడని. కరెక్టే, మనం సపోర్ట్ చేసుకోవాలి, ఫస్ట్ మనం ప్రయారిటీ చూసుకుందాం, మన ప్రయారిటీ చూసుకున్న తర్వాత వాళ్ళ ప్రయారిటీ చూద్దాం. అవును, ఆ టైం వస్తే వాళ్ళని తీసేస్తేనే మనకు ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళనే తీసేద్దాం, వాళ్ళ మీదే మనం ఆడడానికి ట్రై చేద్దాం. వీళ్ళు 3 ఒక గ్రూప్గా ఆడదామని ఫిక్స్ అయిపోయారు. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, అస్సలు మిస్టేక్ లేదు. దట్స్ గుడ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వీళ్ళు ఆ మాత్రం వేయబట్టే ఈరోజు టాస్క్ ఒక రకంగా జరిగింది. ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అంతా, కానీ ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వచ్చరికి తనుజ సుమన్ శెట్టి గారితో పక్కనే ఉండు సుమ్ము, ఏంటి సుమ్ము ఫన్ జోకులు వేస్తున్నాడు ఆయన. జోకులు వేస్తా ఉంటే పక్కనే ఉండు సుమ్ము, ఏంటి సుమ్ము భలే జోకులు వేస్తున్నావు సుమ్ము, త్వరగా పెళ్ళైంది సుమ్ము నీకు అనగానే సుమన్ శెట్టి గ్యాప్ ఇచ్చి అయినా పర్లేదు అంటుండు, 2వ పెళ్ళైనా ఓకే అంటుండు. బాగా అనిపించింది అది. బిగ్ బాస్ కూడా బాగా అనిపించినట్టుంది, అది సిల్లీగా ఉన్న కూడా వేసేసాడు. నెక్స్ట్ వచ్చరికి చిన్న ఇష్యూ, నిఖిల్ వర్సెస్ గౌరవ్. ఆ నిఖిల్ వర్సెస్ గౌరవ్ ఇష్యూ నిఖిల్ నాకు బాగా నచ్చాడు. ఎందుకంటే గౌరవ్ పొగరుతో ఆ యాటిట్యూడ్ చూపిస్తూ దెన్ షట్ యువర్ మౌత్ అనేసి అన్న మాట మాట్లాడినా కూడా, ఓ హ్యావ్ టు షట్ యువర్ మై మౌత్ అది ఇది అనేసి అన్నాడు, కానీ సీరియస్ అవ్వలేదు నిఖిల్. చాలా పొలైట్గానే డిగ్నిఫైడ్గానే బిహేవ్ చేశాడు. అండ్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది, అక్కడ ఆల్రెడీ
3 అంట్లు అవసరమైతే మధ్యలో నేను నాది వాళ్ళు నిన్ను అడగకుండా నీకు ఇబ్బంది పెట్టకుండా మన ఇద్దరం డ్యూటీ అయినా కూడా నేనే వాళ్ళకి కడిగిచ్చేసాను, స్టిల్ నువ్వు స్లోగా తింటున్నావు అని చెప్పి వచ్చిండు. కొంచెం ఫాస్ట్గా అది నార్మల్గా వచ్చి ఫాస్ట్గా తినుకోరు, మనం కడగాలి కదా, ఇద్దరు షేర్ చేసుకుని కడగాలి అని అంటే దానికి తినాలా వద్దా ఏంటి, నేను ఎక్సర్సైజ్ చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఎలా రూడ్గా మాట్లాడి దివ్య వచ్చి కూడా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అరే అతను ఏమన్నా అన్నాడా, తినేసి రమ్మన్నాడా, ఇంకేమన్నాడంటే ఇమాన్యుయల్ సంజన కూడా తినేసి రమ్మన్నాడు అన్న తర్వాత కూడా సరే అయితే వచ్చేస్తానంటే ప్లేట్ తోసేసి వచ్చేయడం ఇంత ఓవర్. మనోడిదే తప్పు ఉంది, ఓవర్. ఆ తర్వాత కూడా పాపం నిఖిల్ ఏ గ్రడ్జ్ పెట్టుకుని ఏ కోపం పెట్టుకుండా గౌరవ్తో బాగానే మాట్లాడు. ఇక్కడ గౌరవ్దే ఓవర్ యాక్షన్ చేశాడు. తర్వాత వచ్చరికి క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ టాస్క్ని. ఈ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవగానే టాస్క్ సింపుల్, రైలు పట్టాలు 2 ఉంటాయి. నేను క్లియర్గా ఇందాక వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప నాకు తృప్తి ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం బిగ్ బాస్ ఆడిస్తున్న నాటకం అనమాట. 2 చేతులు ఇలా పెట్టి బిగ్ బాస్ అంతర్యామి, ఆయనే అంత సర్వాంతర్యామి అన్నట్టుగా బిగ్ బాస్ ఆ హౌస్లో ఏం జరిగినా ఈ పర్టికులర్ టాస్క్లో అన్నీ ఆయనే ప్లాన్ చేసి చేశాడు. ఇది ఆల్మోస్ట్ స్క్రిప్టెడ్ టాస్క్. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ స్క్రిప్టెడ్ టాస్క్. ఎందుకంటే బిగ్ బాస్ 2 రైలు పట్టాలు, రైలు బోగీలు పెట్టి ఆ రైలు బోగీలో కంటెంటర్స్ కాకుండా మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హారన్ వచ్చిన తర్వాత ఆ పక్క డ్రైవర్ ఈ పక్క డ్రైవర్ కూర్చోవాలి. ఆ డ్రైవర్లు పోయేటప్పుడు మిగతా కంటెంటర్లు ఆపొచ్చు, వీళ్ళు ఆపుకోవచ్చు ఎవరు పోవాలి అనేది. సో ఒకరెళ్ళి ఈ పక్క సీట్లో కూర్చుంటే అయిపోద్ది యాజ్ పర్ ద సంచాలక్ సంజన గారు. సో వీళ్ళు కూర్చున్న తర్వాత ఈ పక్క ఆ పక్క వీళ్ళు కంటెంటర్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఎవరికి కావాలంటే వాళ్ళకి పోవాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ని బట్టి ఆ డ్రైవర్ మనల్ని తీసేస్తాడా లేదనేది చూసుకొని పోవాలి. పోయిన తర్వాత ఏ పక్క నుంచి డ్రైవర్ తీసేస్తారనేది మూవ్ అవ్వాలంట. సో ఏది మూవ్ అవ్వద్ది, ఈ పక్క ట్రైనా అనేది బిగ్ బాస్ చెప్తాడు. అయిపోయా. బిగ్ బాస్ ఏం చెప్తాడు, షో ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం, సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం, ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఎవరెవరు లేచిపోతే బాగుంటుందో, ఎవరెవరు లేచిపోతే కాన్ఫ్రంటేషన్స్, గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో దానికి తగ్గట్టుగా ఈ పక్కది మూవ్ అయింది ఒకసారి, ఆ పక్క మూవ్ అయింది ఒకసారి అని ఏదో అంటూ ఉంటారు నోటికి వచ్చినట్టు. దానికి రీజన్ ఏమి ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్స్ చెప్తా ఉండవు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మనుషులు బట్టి. సో ఓవరాల్గా బిగ్ బాస్ ఎవరైతే లాస్ట్ ఇద్దరు రావాలనుకుంటాడో ఇద్దరిది గెస్ట్ చేయాలి. దివ్య మోసం చేసింది కాబట్టి ఎవరు గెస్ట్ చేసి ఉండరు. లాస్ట్ ముగ్గురిది మాత్రం క్లియర్గా బిగ్ బాస్ వాళ్ళు ముగ్గురే రావాలని ప్లాన్ చేసి స్క్రిప్టెడ్ టాస్క్ అది. మీరు అవునన్నా కాదన్నా ఈజీ కనపడిపోతుంది. ఎందుకంటే డ్రైవర్ని బట్టి బిగ్ బాస్ ఎట్టు కావాలంటే అటు మార్చి ఈ డ్రైవర్ కదిలింది, ఆ డ్రైవర్ కదిలింది, నిజంగా కదిలినట్టు బిల్డప్ ఇస్తూ చెప్పారు. ఆటోమేటిక్గా అది ఎలా ఊడాలి వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది బిగ్ బాస్ ఎవరిని రిమూవ్ చేస్తారు వీళ్ళ కంటెస్టెంట్స్ అంటే. బిగ్ బాస్ 360 degreesలో ఎవరెవరు ఎక్కడెక్కడ కాన్వర్జేషన్స్ చేస్తున్నారో మనకి లైవ్లో చూపించిన ఎపిసోడ్లో చూపించిన కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఫోన్ కాల్ టాస్క్ ఉంది చూస్తారు. ఆ ఫోన్ కాల్ టాస్క్ మీరు గమనిస్తే లైవ్ చూస్తుంటే అర్థమవుతుంది, మెయిన్ పోతుంటుంది. ఇతను ఎప్పుడు మాట్లాడరా, అతను ఎప్పుడు మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడలేదు కదా, ఎప్పుడు మాట్లాడాడు, ఈ మాటలు రాలేదే మనకు అనిపిస్తుంది. లైవ్ చూసిన వాళ్ళకి కూడా, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కూడా, అన్సీన్ కట్స్ చూసిన వాళ్ళకి కూడా. నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చా కదా, చాలా సీన్లు లైవ్లో రావు, ఎపిసోడ్లో రావు, ఏంటో రావు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎవరిని తీయాలనుకుంటున్నారు, ఎవరు ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు తెలిసినప్పుడు ఏ డ్రైవర్ ఎవరిని తీసేస్తారని క్లారిటీ. ఈ పక్క డ్రైవర్ ఆ పక్క డ్రైవర్ ఎవరు మనుషులు వచ్చారో, ఎవరు రిమూవ్ అవుతారో, నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్తారో, ఎవరిని రిమూవ్ చేస్తే ఎవరు వాళ్ళకి కంటెంట్ వస్తుంది అనేది అన్ని ప్లాన్ ప్రకారం చేశారు. ఈ పర్టికులర్ టాస్క్ అలా డిజైన్ చేశారు. డిజైన్ చేయడంలో కూడా తప్పలేదు. ఉన్న ప్రతి ఒక్కడు సేఫ్ గేమ్. సీజన్లో గొడవలు లేవు, సీజన్లో ఏమీ లేదు, సీజన్ ఎత్తిపోయేలాగా చేశారు. గొడవ అయితే 5 నిమిషాలు మాట్లాడుకుంటారు, హ్యాపీగా మధ్యాహ్నం అయితే నాకు రక్త కన్నీరు. ఒక బెడ్రూమ్లో కూర్చొని అందరూ ఆటలాడుకుంటున్నారు, హ్యాపీగా ఆటలాడుకుంటున్నారు. ఇంకొక చోట ఇంకొక 4 కూర్చొని ఆటలాడుకుంటున్నారు. అందరు గేమ్స్, నార్మల్ పర్సనల్స్, హ్యాపీ గేమ్స్ ఆడుకుంటున్నారు. బిగ్ బాస్ కాల్దా ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టాలి, ఏదో ఒక రచ్చ లేపాలి, వాళ్ళ మధ్యలో మంట పెట్టాలి అన్నప్పుడు ఇలాంటివి పెడతాడు. గుడ్ టాస్క్, బాగా అనిపించింది. కానీ వీళ్ళే కంపు చేసి వదిలేశారు. ఒక్కడు సరిగా లేదు, ఒక్కరు సరైన రీజన్ లేదు. ఏందో వీళ్ళు అసలు మనిషి చెప్తా, ఒక్కొక్కరు మిస్టేక్స్ అండ్ వాళ్ళ పాజిటివ్స్ అన్నీ కవర్ చేస్తా. నెంబర్ 1, దివ్య గౌరవ్తో మాట్లాడారు. ఇక్కడ దివ్య గారి మిస్టేక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే దివ్య గారు ఏమంటారు, నా ఇంటెన్షన్, నా ఎయిమ్ ఏదైతే ఉందో క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా లైవ్లో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఏమంటారంటే, నేను అది బ్రేక్ చేద్దాం అనుకున్నా. ఒకసారి క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇంకొకసారి క్యాప్టెన్ అవ్వకుండా ఉండకూడదు, ఒకసారి క్యాప్టెన్ అయితే ఇంకా అవ్వకూడదు అనే దాన్ని బ్రేక్ చేద్దామని అనుకున్నా ఏమని అది చేశాను అన్నట్టుగా అంటూ ఉంటుంది. అది చేద్దాం అనుకున్నప్పుడు
భరణి గారికి ఎందుకు సపోర్ట్ చేసినట్టు స్టార్టింగ్లో? గౌరవ్ దగ్గరికి వెళ్తారు. గౌరవ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ భరణి గారికి సపోర్టు ఏమంటారంటే, మీకు గౌరవ్ భరణి గారికి సపోర్ట్ కదా, భరణికి నువ్వు సపోర్ట్ కాబట్టి ఆయనకి కాంపిటేటర్ ఎవరు? తనుజను లేపేస్తే నీకు యూజ్ అవుద్ది, నువ్వు చూసుకో అని చెప్పింది. ఇక్కడ ఇండైరెక్ట్గా భరణి గారికి సపోర్టు, కానీ డైరెక్ట్ టార్గెట్ తనుజ గారు. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా చెప్పింది తనుజని లేపేసాను. మళ్ళీ వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి ఇది చూపించిన బిగ్ బాస్ ఇంకొకటి చూపించాల. డెమాన్ పవన్ దగ్గరికి వెళ్తుంది. డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చూసుకో తనుజని లేపేసి అని చెప్పద్ది. ఇది చూపించారు. ఇంకొక ఫుటేజ్ ఉంది. నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు చూసుకో రీతుని లేపేసి అంటది. సో ఓవరాల్గా ఆవిడ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ తనుజ గారు, సెకండ్ టార్గెట్ రీతు చౌదరి గారు. వీళ్ళిద్దరిని లేపేయమని ఏదో అతి ప్లాన్ వేసుకున్నారు. అనవసరమైన ఓవర్ ప్లానింగ్ ఏదైతే వేస్తాను అనుకో, ఒక రకమైన ప్లాన్ వేయాలి మా బిగ్ బాస్ హౌస్లో. అతి ప్లాన్ వేసుకుంటే ఆటోమేటిక్గా అది నెగిటివ్ యాంగిల్లో పోర్ట్రే అవుతుంది. అమ్మాయి స్ట్రాటజికల్గా ఆడుతుంది, మెయిన్ గేమ్ ఆడుతుంది, బ్రెయిన్ గేమ్ ఆడుతుంది, ప్రాపర్గా అన్ని ప్రాపర్గా ఉంటుంది, తెలివైన అమ్మాయి. స్టిల్ ఓవర్ స్ట్రాటజీలు వేస్తే ఏమవుద్దంటే బెడిసుకుంటుంది. అలాంటి ఓవర్ స్ట్రాటజీలు ఇవందరూ బ్యాక్ సైడ్ ఏదైతే మాట్లాడదాం ముగ్గురిని తీసే అనేది ఇక్కడ నేను తప్పుపడ తలుచుకోవట్లా. ఎందుకంటే అది స్ట్రాటజికల్లీ రైట్. ఏమంటున్నారు ఆవిడ, వీళ్ళని రీతుని తీసేస్తే తనుజాన్ని తీసేస్తే ఇంకా అడ్డం ఉండదని. ఇంకెవరున్నారు అక్కడ? భరణి గారు ఉన్నారు. భరణి గారిని ఎవరో ఒకరు తీసేస్తారులే, భరణి గారిది ఆవిడ క్లోజ్ కాబట్టి భరణి గారి గురించి ఎక్కడ డిస్కస్ చేయలే, బాగోదని. వీళ్ళిద్దరు గురించి మాత్రం డిస్కస్ చేస్తారు. వీళ్ళిద్దరూ అయిపోతే భరణి గారు ఎలాగైనా అయిపోతే ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు అవుతారనేది ఆవిడ ప్లాన్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, దాన్ని మనం తప్పు కూడా పట్టలేం. కానీ ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది అంటే ఒకటే, ఆల్రెడీ తనుజ గారిని లేపేసేయాలి, తనుజ గారిని తీసేసేయాలి అని ప్లాన్ అయితే ఉంది. అది తప్పు కూడా పడదు. ఈవెన్ రీతుని కూడా తీసేయాలనుకున్నది. ఇక్కడ కూడా నేను అప్రిషియేట్ చేస్తా. ఏదో ఒకటి చేసి స్ట్రాటజీలు వేస్తున్నారు ఆవిడ, సూపర్ అని. పక్కన పెడదాం. ఇది చూపించారు లైవ్లో, చూపించిన అన్నీ చెప్తున్నా. తర్వాత తనుజ రీతుతో అంటది, డెమాన్ని థింక్ చేసి తీమను అది ఇదని. ఇక్కడ అది వరకు చూపించారు. ఒకనొక టైంలోకి వెళ్ళేసరికి రీతుతోని డెమాన్తోనే అంటది తనుజ, డెమాన్ చూడు అంటే నువ్వు రీతు ఉన్నప్పుడు మాత్రమే నేను తీస్తాం, అప్పుడు దాకా తిను మాటిస్తున్నా, ఓకే ప్రామిస్ అంటాడు. సెట్ అయిపోయింది, ఇంకా డౌట్ లేకుండా వెళ్ళిపోయింది. ఈరోజు చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నట్టే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత సంచాలకులు సంజన గారు ఆవిడ కూడా ఆడొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్, అది వచ్చేసింది. తర్వాత సంజన గారు రూల్స్ పెట్టారు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఒకసారి కూర్చుంటే తీయడానికి కానీ లాక్కోవడానికి లేదని అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 1 గౌరవ్ని డెమాన్ పవన్ అని కళ్యాణ్ ఆపారు. ఎందుకో చెప్తా, ఇది కూడా లైవ్లో జరిగింది, ఇక్కడ ఎపిసోడ్లో లేపేశారు. యాక్చువల్గా గౌరవ్ తనూజ గారు కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపించారని హట్టయ్యాడు. ఏం చూపించిందంటే ఆవిడ వచ్చి, గౌరవ్ నీ సపోర్ట్ ఎవరికి గౌరవ్ అంటే, నా ఫస్ట్ సపోర్ట్ ఈజ్ భరణి గారు అనగానే, వావ్ సూపర్ థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయారంట. వావ్ సూపర్ అనేసి వెళ్ళిపోయారంట. కాలింది. ఇమాన్యుయల్ పిలిచి, వాట్ ఈజ్ దిస్ అ వే టు ఆస్క్ ఫర్ సపోర్ట్? నో, ఐ వోంట్ సపోర్ట్ తనుజ. వావ్ సూపర్, కాదు వెళ్ళిపోతుంది ఇట్లా అనేసి బాధపడతా ఉన్నాడు. ఇది జరిగిందనమాట. దీనివల్ల మనోడికి కాలిందని చెప్పి తనుజ గారికి తెలిసి రాయబారంగా సాయిని పంపిస్తారు. సాయి నువ్వు వెళ్ళి మాట్లాడాల, వాడు ఏంటి నన్నే తీసేటట్టున్నాడు, డైరెక్ట్ తీసేస్తా అంటాడు అందరితో. వెళ్ళి మాట్లాడాడు సాయి ఏం మాట్లాడాడో మనకు చూపించాల. ఇది జరిగింది కాబట్టి మనోడు చెల్లిపోతాడు, ఇతను ఆపాలి, ఎందుకంటే కళ్యాణ్తో చెప్పద్ది. చాలా జరిగింది మా లైవ్లో, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. కళ్యాణ్తో ఏం చెప్తారంటే, ఫస్ట్ కళ్యాణ్ వచ్చి మాట్లాడతాడు. కళ్యాణ్ తనుజ కోసం నిలబడ్డ విధానం బాగుంది, కానీ 100% తనుజ కోసం నిలబడకపోవడం క్లియర్గా కనపడుతుంది. దాని గురించి మీరు చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. అక్కడ రచ్చే అక్కడ వెళ్ళింది. ఒకనొక టైంలో నాకేమనిపించింది తెలుసా, కళ్యాణ్ లాస్ట్ మూమెంట్లో అనవసరమైన ప్రయత్నాలు చేయబట్టే ఇంత కంపు లేసింది అని అనిపిస్తుంది. ఈవెన్ తనుజ కూడా లేవనెత్తి ఆ మాటలు మాట్లాడద్దేమో అని అనుకుంటున్నా. అది మనకి శుక్రవారం చేస్తారేమో టెలికాస్ట్, అలా అనిపించింది. మీకు అనిపించిందో లేదో మీరు కామెంట్ చేయాలని నేను చెప్తాను. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కరెక్టే కదరా ఓడాలని అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కళ్యాణ్ నీట్గా వెళ్ళి పాపం తనుజ దగ్గరికి వెళ్ళి, నీ సపోర్ట్ ఎవరెవరికి ఉంది, నీకు అగైనెస్ట్ ఎవరు అనుకుంటున్నావు అంటే, అగైనెస్ట్ 3 పేర్లు లేవద్ది. ఒకటి దివ్య గురించి కాదు, ఒకటి గౌరవ్, 2 వచ్చేసరికి సంజన గారు, 3 వచ్చేసరికి ఎవరో చెబుతాయా సడన్గా స్ట్రైక్ అవట్లా, చెప్తా 3 పేర్లు చెప్తాయి. సపోర్ట్ వాళ్ళు సాయి, కళ్యాణ్, డెమాన్ కూడా అగైనెస్ట్గా ఉండేది. డెమాను, సంజన గారు,
అండ్ గౌరవ్, వీళ్ళు ముగ్గురు అగెనిస్ట్ అని చెప్పద్ది. అందుకని అగెనిస్ట్ అని చెప్పేసరికి డెమాన్ ఆపుతారు, ఇది గౌరవం ఆపుతారు. గౌరవం ఏంటంటే రీతుని కూడా వేసేస్తాను అంటుంటాడు. కాబట్టి భరణి కోసం గట్టిగా ఆడి వాళ్ళిద్దరిని లేపేస్తా ఫస్ట్ అని చెప్తుండేసరికి వీళ్ళు భయపడి డెమాన్ అండ్ కళ్యాణ్ కలిపి గౌరవం ఆపుతారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం జరుగుద్ది ఇక్కడ. ఇదంతా బాగానే ఉంది. తర్వాత చాలాసేపు ఆపిన తర్వాత నిఖిల్ అండ్ రాము ఎక్కుతారు. నిఖిల్కి సపోర్ట్ చేస్తారు, నిఖిల్ ఎక్కుతాడు, ఆ పక్క రాము ఎక్కుతాడు. ఇప్పుడు తనుజ గారి బాధ ఏంటంటే ఆ బాధలో కూడా అర్థం ఉంది, అయ్యో ఇద్దరు మన వాళ్ళే ఎక్కారని. మన వాళ్ళే ఎక్కితే ప్రాబ్లం ఏంటంటే ఈ పక్క ట్రైన్ కదిలినా ఆ పక్క ట్రైన్ కదిలినా మన వాళ్ళు ఒకరు అయిపోతారు. ఒకసారి ఎక్కి ట్రైన్ కదిలిందంటే ఆ పర్సన్ మళ్ళీ ఎక్కడానికి లేదు. కాబట్టి అనవసరంగా వేస్ట్ అయిపోతే ఒక పర్సనే వచ్చినట్టు బాగుండు అనేది ఆవిడ మాట. సో ఇక్కడ ఏం కాదులే అనుకొని ఇక్కడ ఏముందంటే మామ ఈ సీజను ఏంటో ఈ సీజన్ నిజంగా చిరాకు అనిపిస్తుంది. ఏంటో తెలుసా, ఎవరో కొంతమంది తప్పించి 1-2% తప్పించి ఎవరు నెగిటివ్ తెచ్చుకున్నాడు. కానీ ఎవరు ఒక స్టెప్ ముందుకేసి ధైర్యంగా ఒకరికే సపోర్ట్ చేస్తాం గుడ్డిగా అని చెప్పేవాళ్ళు లేరుమో, చాలా తక్కువ. నిఖిల్ పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తే తనుజగా సపోర్ట్ చేయాలి. లైవ్లో చూసాను, ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వస్తే మిమ్మల్ని లేపేస్తాను, మీరు బెటర్ నాట్ టు కమ్ అనేసి అది చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. భరణి గారికి చెప్పాడు, భరణి గారు మీకు సెకండ్ ప్రయారిటీ అని చెప్పాను, కానీ ఇక్కడికి వస్తే తీసేయాల్సి వస్తుంది ఏమండి చూసుకోండి, సుమన్ మీరు రావద్దండి చూసుకోండి, అందరికీ అదే చెప్పేసి పంపిస్తున్నాడు డైరెక్ట్గా చెప్పి. ఇంకేముందాడా ఆ తర్వాత వెళ్ళిపోయారు రోజులు. భరణి గారిది రాము దగ్గరికి పోయి చూపించారు. కానీ భరణి గారు పాపం ఆయన తెలివైన ఆయన లైవ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ రాము దగ్గరికి వెళ్ళడు, ఎందుకంటే తనుజకి ఫేవరెట్ కదా వీడిని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఆయన పాపము నిఖిల్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్. నిఖిల్ చెప్తాడు నేను తీసేయాల్సి వస్తుందేమో అండి అది ఇది చూసుకోండి అని. ఇంకా రాము కాడికి వెళ్తాడు. రాము కాడికి వెళ్తే విధి ఎంత నాటకం ఆడింది చూడండి. విధి రాము కాడికి వెళ్ళి ఏమని అడుగుతారంటే, రాము నువ్వు ఏంటి రాము నీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. దానికి ముందే తనుజ వెళ్ళి ఉంటుంది. రాము ఇద్దరు సపోర్ట్ వాళ్ళే వచ్చారు రాము, సరే ఎవరు వచ్చినా తీద్దాం వదిలేసి ఏం కాదు రాని లేపేద్దాం అనేసి అన్నాడు. తనుజ నిన్ను నమ్మి కూర్చుంటున్నారా నీ ట్రైన్లో ఓకేనా అనగానే ఓకే అంటాడు. ఇప్పుడు భరణి గారు వచ్చి రాము పాపము చాలా అమాయకంగా అడుగుతాడు. అది మాత్రం నాకు బాధ అనిపించింది. ఏమంటాడంటే రాము నేను నీకు తనుజ ఫస్ట్ ప్రయారిటీ చెప్పుంటాడు, సెకండ్ ప్రయారిటీ భరణి గారు అని చెప్పేవాటి నేనని చెప్పేవాటి, మా ఇద్దరిని కాకుండా 3వ పర్సనే కదా నువ్వు తీసేది. అవునన్న 3వ పర్సనే తీస్తా అంటాడు. అక్కడ 3వ పర్సనే రాడు, అది కావడి 3వ పర్సన్ రాకుండా చేస్తాడు. ఏమైందంటే 3వ పర్సన్ ఎందుకు రాలేదు తెలుసా, ఆయన ఆ మాత్రం థింక్ చేయకపోవడం నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళందరికీ తెలుసు అతనికి ఫస్ట్ ప్రయారిటీ తనుజ, సెకండ్ ప్రయారిటీ భరణి అని తెలిసినప్పుడు 3వ పర్సన్ వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటాడు ఎవడైనా, ఎందుకులే బొక్క అనుకొని ఆ పక్కకి వెళ్ళారు అందరూ. క్లియర్గా వాళ్ళిద్దరు ఉంటే ఎవడు రాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఉండగా వేరే వాళ్ళు ఎవరు వచ్చి వాళ్ళని తీసేస్తాడు రాము. క్లారిటీ హౌస్లో అందరికీ తెలియదు వాళ్ళ ముగ్గురు ర్యాపో ఏంటో అయిపోయింది. ఇక్కడ కూడా తనుజ కూడా కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తారు. ఏమని బిహేవ్ చేస్తారంటే వెయిట్ చేసి నిదానంగా వెళ్ళిపోయి కూర్చున్నారు. కూర్చోగానే ఇంకా లాక్, ఇంకా కదలడానికి లేదని సంజన గారు పాపం లేయడానికి ట్రై చేస్తాడు. లేదు ఒకసారి టైం అయిపోయిన తర్వాత లేయడానికి లేదండి భరణి గారు అని కానీ కూర్చుంటారు. ఫిక్స్ మనం లేపేస్తారండి. 3వ పైకి రాకపోవడం మైనస్ అయిపోయింది, ఇంక లేపేయాల్సి వచ్చింది. క్లియర్గా లేపేసే టైంలో కూడా దివ్య గారు మళ్ళీ గెలుక్కొని ఇప్పుడు సపోర్ట్ చేస్తానన్న తనుజాని లేపుతారా లేకపోతే ఆల్రెడీ క్యాప్టెన్ చేసిన భరణి గారిని లేపుతారో చూద్దాం అనేసి మళ్ళీ గెలికిఫైయింగ్. ఇతను వచ్చి నీట్గా అన్న సపోర్ట్ చేసావు, ఇతను కూడా కొంచెం తప్పే, ఎందుకో చెప్తావేనండి. ఇతన్ని క్యాప్టెన్ చేసింది భరణి గారు. లాస్ట్ వీక్లో ఏదో గౌరవ్ రిలేటెడ్గా వాడతానని చెప్పి వాడలేదనేసి ఆవిడ నిజంగానే నిజంగా ఇతను చెప్పకపోయినా వాడే క్యారెక్టర్ వాడే మనిషి కాదు తనుజ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ ఓట్లు వచ్చాయి, మాధురి గారు వాడొద్దని చెప్పారు. అలాంటి టైంలో ఆవిడ ఎలాగూ వాడరు, తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఆవిడనే పంపించాలనుకుంటారు, వాడొద్దని చెప్పింది. ఇలాంటప్పుడు రాముని ఆవేశపడింది, నేను ఏదో చేస్తానని చెప్పి అతనే మాటిచ్చాడు. ఈ పర్టికులర్ టైంలో మాట ఇవ్వకపోతే భరణి గారి సైడ్ నిలబడాలి అతను. ఎందుకంటే భరణి గారు క్యాప్టెన్ చేసి ఆ రోజు ఇతన్ని క్యాప్టెన్ చేయడం వల్ల ఇప్పటికీ కూడా వేధిస్తున్న మాట తనుజ రీతు నాకు ఇంకా సపోర్ట్ చేయలేదు, నువ్వు ఆ రోజు కూడా సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చావు, కానీ నన్ను కాకుండా రాముని చేసావని వేధిస్తూ ఉండి ఆ మాట ప్రకారం ఒక నామినేషన్ కూడా తీసుకున్నాడు భరణి గారు. కానీ ఇక్కడ ఇంకొక లాజిక్ ఏం చెప్పొచ్చు అంటే భరణి గారి కోసం రామురావుతో 2 టాస్కులు కూడా ఆడాడు. సో అక్కడ చెల్లు అనుకుంటా, ఓకే ఇది పెద్ద విషయం కాదులే, భరణి గారి కోసం 2 టాస్కులు ఆడాడని చెప్పుకునే అవకాశం ఉంది. స్టిల్ చేయొచ్చు, తనుజ గారికి హెల్ప్ చేయాలి మాట ఇచ్చారు కాబట్టి చేయొచ్చు. వాంటెడ్గా డైరెక్ట్గా చెప్పేస్తాడు, మీరు క్యాప్టెన్ చేశారన్నా కానీ మీరు అవ్వగలరు, మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, సో చూసుకోండి అనేసి చెప్పగానే ఐ కెన్ అండర్స్టాండ్ వచ్చాడు. ఇంక తప్పదు, ఐ కెన్ అండర్స్టాండ్ అని రావాల్సిందే. ఈ సీజన్లో జరిగిన దరిద్రం ఏంటంటే
వచ్చినప్పుడు నేను మాట్లాడొచ్చు అని అడుగుతాడు లైవ్లో. వచ్చి మాట్లాడతారు భరణి గారు. ఏమని మాట్లాడతారంటే, నాకు తెలిసి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నాకంటే పర్ఫామ్ చేసి నాకంటే బెస్ట్ తనుజ అనుకుంటున్నా. సరే, ఒకవేళ తనుజ టాస్కుల్లో భరణి గారి కంటే బెస్ట్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. భరణి గారే బెస్ట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ లెక్కల డెమాన్ పవన్, ఇమాన్యుయల్, భరణి గారు, వీళ్ళు ముగ్గురు టాస్క్లో తోపులు. అయినా ఈయన ఎందుకు పొగుడుతున్నారంటే అదే కారణం. బికాస్ ఆఫ్ లీక్స్, బికాస్ ఆఫ్ రీఎంట్రీస్. వీటి వల్ల తనుజ గారి నెంబర్ పొజిషన్ ఏంటో తెలిసిపోయిన తర్వాత కొంతవరకు తనుజ గారితో అంటి ముట్టకుండా ఉండలేక సైలెంట్గా బాగా ఉంటేనే మనకు ప్లస్ అవుద్ది అనేసి అందరు కంటెస్టెంట్స్ బిహేవ్ చేస్తున్న విధానం క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఈ వీడియోలోనే నేను ఒక 5-6 సిచ్యువేషన్లు చెప్తాను. తనుజ గారికి భయపడుతూ, తనుజ గారికి ఎగనెస్ట్ పోకుండా హ్యాపీగా ఆవిడ్ని పొగడాల్సిన సిచ్యువేషన్లో కాకుండా ఓవర్గా పొగుడుతున్న సిచ్యువేషన్స్, ఓన్లీ ఫర్ ఓట్స్ అన్న ఫీలింగ్ వచ్చిన సిచ్యువేషన్ నెంబర్ 1 ఇక్కడ వచ్చింది నాకు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఆయన అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. తీసేశారు, వచ్చేయచ్చు, నాకంటే బాగా పర్ఫామ్ చేసింది, నాకంటే ఆవిడే డిజర్వ్డ్ అన్నట్టుగా చెప్పేసి వచ్చేసారు. అది అవసరమే లేదు అక్కడ. చెప్పిన దానికి రీజన్స్ అది. ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఇది అయిపోయింది. అంతా లెంత్ అయినా పర్లేదు, మా చాలా కంటెంట్ ఉంది. తర్వాత ఆ తర్వాత వచ్చేసరికి దివ్య, సుమన్ అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్ జరిగింది. ఏం డిస్కషన్ అంటే, దివ్య వచ్చి మనం తనుజ సపోర్టర్స్ దాంట్లో ఎక్కద్దు, తనుజ సపోర్టర్స్ దాంట్లో ఎక్కాలి. ఎందుకు తనుజ సపోర్టర్స్ దాంట్లో ఎక్కాలంటే, మనం ఎక్కామనుకో అందరం ఇక్కడ ఎక్కితే ఆ పక్క ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు అవుట్ అవుతారు అన్నట్టుగా అందరం ఇక్కడ ఎక్కేద్దాం, చూద్దాం అంటాడు. ఇమాన్యుయల్ ఏమంటాడంటే, మనం రీతు సైడ్ కూర్చుంటే బెటర్ అంటాడు. ఈడేమో అటు సైడ్ కూర్చుందాం అంటది, ఇతనేమంటాడు తెలుసా, ఈ సైడ్ కూర్చుందాం అంటాడు. ఎందుకో చెప్తామనండి. ముగ్గురు ఇటు కూర్చుంటే ఎక్కువ తనుజ సపోర్ట్ 5 కాబట్టి ఆ సైడు కదిలిస్తారు. అక్కడ కూర్చుండి ఒక అమ్మాయి తనని తీయాల్సిందే. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వరస్ట్ ప్లాన్ వేశారనమాట. ఏమనుకున్నారంటే, మన ముగ్గురు వెళ్ళి ఈ సైడ్ కూర్చున్నాం అనుకో, ఇంకా 5 మంది నిలబడరు, 5 మందే మిగిలి ఉండేది. మన ముగ్గురు వెళ్ళి రీతు సైడ్ ఈ సైడ్ నిలబడదాం. తనుజ సపోర్టర్ ఎవరైతే డ్రైవర్ వచ్చాడో ఆ సైడ్ కూర్చుందాం. ఆ సైడ్ కూర్చుంటే ఆ పక్క రీతు కూర్చుంటే 1 సైడ్ ఉంది కాబట్టి అట్టే తీసేస్తారు అన్నట్టుగా, ఒకరు తీసేస్తే ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఒక అమ్మాయి ఆ అమ్మాయిని తీసేస్తారు అన్నట్టుగా. కానీ అట్లా కాదే, బిగ్ బాస్ ర్యాండమ్గా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆ డ్రైవర్ని కదిలిస్తున్నాడు కాబట్టి ఈ ప్లాన్ ఏదైతే వేసుకున్నారో ఈ ప్లాన్ అసలు వర్కౌట్ కూడా కాదు. జస్ట్ నామకే వస్తే మాట్లాడుకున్నారు తప్పించి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేరు కూడా, చేసినా కూడా వర్కౌట్ కాదు. ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ సంజన గారు అండ్ సాయి ఎక్కారు. సంజన గారు అండ్ సాయి ఎక్కారు. సాయి కోసం హెల్ప్ చేసి మరీ ఎక్కించారు. ఎందుకంటే సాయికి సపోర్ట్ చేస్తారని గట్టిగా తనుజ గారికి చెప్పారు కాబట్టి హెల్ప్ చేసి ఎక్కించారు. సాయి అండ్ సంజన గారు ఎక్కారు. రీతు వచ్చి సంజన గారితో, ఇమాన్యుయల్తో పాటు 4-5 ఉంటే నన్ను తీస్తారా, ఇమాన్యుయల్తో పాటు నేనుంటే నన్ను తీస్తారంటే, లేదు 4-5 ఉంటే ఎవరిని తీస్తామంటే, లేదు నిన్ను తీను, సుమన్ కానీ దివ్యాన్ని కానీ తీస్తానని యాక్సెప్ట్ చేసి చెప్పేశారు సంజన గారు. ఎందుకంటే ఈ వీడియో జుట్టు సాక్రిఫైస్ చేశారనే కన్సర్న్ ఉంది కాబట్టి తీనన్నారు. గుర్తుపెట్టుకుని సంజన గారు మిస్టేక్ ఒకటి చెప్తాను. తర్వాత సరికి అందరూ సాయి దాంట్లో ఎక్కారు. అందరూ డైరెక్ట్ వీళ్ళు ముగ్గురు ఎక్కేశారు. తర్వాత రీతు ఆ పక్క వీళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ఆ పక్క కాకుండా రీతు ఈ పక్క ఎక్కింది. ప్లాన్ చేసుకున్నట్టు కాకుండా అందరు ఎక్కేశారు. అందరు ఎక్కితే ఈ సాయి ఈ పర్టికులర్ ఎపిసోడ్కి ఎర్రిపప్ప ఎవరంటే సాయి గారు. నిన్నేమో ఓటేయమని చెప్పాను, నేను కూడా ఓటేశాను. ఎందుకంటే రామురాతోడేమో వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, మనోడు ఏదో ఉండి ఇరగదీస్తాను అంటున్నాడు, మనోడు ఉన్నా కూడా కొంచెం ఏదైనా ఉంటుందేమనేసి పోనీలని ఓటేస్తే ఈరోజు మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఎర్రిపప్ప ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరైనా ఉన్నారంటే సాయి గారు. ఏం చేశారంటే ఆయన వచ్చాడు తిప్పాడు మార్చాడు ఏదేదో చేశాడు, పెంట చేశాడు. నాయనా ఈరోజు రాగానే రీతు అదే దివ్యాన్ని ఎలిమినేట్ చేస్తాడు. దివ్య కొన్ని మాటలు మాట్లాడి లాజికల్గా కొట్టడానికి ట్రై చేసేసరికి రీతు మళ్ళీ జాడి ఏమనుకుంటున్నావు అది ఇద్దరి ఇష్టం వచ్చినట్టు గట్ట ఆర్గ్యుమెంట్ చేసేసరికి మళ్ళీ తిప్పేసి దివ్య అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా మనోడు ఇద్దరికీ పాయింట్లోనే ఇటు తీయొచ్చు, ఒకదాని మీద స్టాండ్ అయ్యి ఆలోచించుకొని వచ్చి ఒకరి పేరు చెప్పి తీయాలి. కానీ అటు ఇటు తిప్పి మధ్యలో కూడా సుమనన్న, ఇప్పుడు నాకు ఫ్రెండ్ అయితే సుమనన్న తీయాలనగానే సుమనన్నకి అంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగా అరిస్తేనే ఒప్పుకుంటావా, నేను అరవలేననే అరంగానే నిన్ను కూడా తీయట్లేదు అనేసి అందరిని తీయట్లేదు అన్నాడు. ఇక అందరినీ తిప్పి రచ్చలేపాడు. ఏమేమి చెప్పాడో చూద్దాం. ఫస్ట్ దివ్య అన్నాడు, రీతు ఆలోచించి చెప్పు సాయి, రీతు అనగా ఆలోచించి చెప్పు సాయి, క్యాప్టెన్సీ రేస్ నుంచి తీస్తున్నావు నువ్వు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గేమ్ ఆడొద్దు, ఓకేనా సాయి, నువ్వు కంటెండర్ నుంచి తీసావు కదా. రీతు
నాకు చెప్పావు కదా నీకు ఇప్పుడు దివ్యాకి చెప్పేసాడంట ఆల్రెడీ, ఏమని నిన్నే తీసేస్తున్నానని చెప్పేసి వచ్చి రీతు కూడా చెప్పాడంట. ఎందుకు అవన్నీ చెప్పుకోవడం? చెప్పినప్పుడు ఈవిడ ఆడే తీసింది. దివ్యాని తీసేస్తామని చెప్పినావు కదా అని చెప్పేదాన్ని వేరే పదాలు వాడింది. దివ్యాని నాకు వచ్చి చెప్పావు కదా, ఏమని చెప్పావు నువ్వు, ఏమని చెప్పావు నువ్వు, దివ్యాని నమ్మించాను అన్నావు కదా అందుకే వచ్చావు. ఈ మాటలు మార్చి చెప్పింది. అతను అన్నది ఏంటంటే దివ్యాకి చెప్పేసాను ఆల్రెడీ తీసేస్తాననేసి, కాబట్టి ఆవిడ యాక్సెప్ట్ చేసేసింది, ఆల్రెడీ రెడీగా ఉంది, నేను తీసేస్తానన్న ఇంట్రెస్ట్తో ఉంది కాబట్టి తీసేస్తానన్నట్టు రీతు కూడా చెప్పేసరికి చెప్పినోడు మళ్ళీ మార్చడం ఏంటి అసలు? అంత కన్ఫ్యూజ్డ్ థింగ్ ఏంటి ఇది? అక్కడ ఒక పర్టికులర్ డిసిషన్ తీసుకోవాలి, అయిపోవాలి, కానీ వరస్ట్ అనిపించాడు. లాస్ట్కి రీతు నాకు చెప్పావు అయిపోయింది తీయాలంటే అగైన్ కూర్చో దివ్య అనేసి ఎటువంటి ఫ్రెండ్షిప్ లేనప్పుడు సుమన్ శెట్టిని తీయాలని సుమన్ శెట్టి గారు వచ్చేసరికి లాస్ట్కి ల్యాక్ చేయకుండా ఒక పేరు చెప్పు, ల్యాక్ చేస్తున్నాడు అందరూ అంటారు. 1 hour పైన. ఇంకా చెప్పాలంటే లైవ్లో ఇమాన్యుల్ ఒక మాట మాట్లాడుతాడు, అరే సాయి అన్న నువ్వు 1 hour ఆలోచించి కన్ఫ్యూజన్ ఏంటన్నా, ఫస్ట్ నేమ్ చెప్పడానికి ముందు 1 hour ఆలోచించాడంట. ఎట్లా కాదన్నా 34 నిమిషాలని ఆలోచించుంటారు, 1 hour అన్నారంటే అక్కడ లైవ్లో. నాకు తెలుసు కదా ఎంతసేపు ల్యాగ్ అవుతుంది అక్కడ. తర్వాత వచ్చేసరికి లాస్ట్కి నసపెట్టి రీతు ఏమంటుందంటే, ఏంటి నువ్వు సాయి థింక్ చెయ్యి, ఎవ్రీ వీక్ దివ్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటావా, లాస్ట్ వీక్ చేసావు ఈ వీక్ కూడా చేస్తూనే ఉంటావా, అంతేనా అందుకోసం వచ్చావా అనగానే దివ్య చూసుకో సాయి, నీ దగ్గరికి వచ్చి దివ్య ఇక్కడ పాయింట్స్ భలే మాట్లాడింది. నీ దగ్గరికి వచ్చి వైల్డ్ కార్డ్స్కి సపోర్ట్ చేయొద్దు, వైల్డ్ కార్డ్స్ అన్నారు వాళ్ళు. ఎవరు? తనూజ అనింది. ఇక్కడ కూడా తనూజ కాలింది, ఇండైరెక్ట్గా తనూజకి కొడుతుంది. ఎందుకంటే తనూజ అనే సాయితో ఆ మాటలు అనింది అని సాయి వచ్చి తనూజతో చెప్తాడు, దివ్యతో చెప్తాడు. మొన్న క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు తనూజ వచ్చి చూసుకో భరణి గారు వచ్చేసరికి మధ్యలో బయటికి వెళ్ళేసి వచ్చారు వైల్డ్ కార్డు, నేను ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాను, నాకు సపోర్ట్ చేయి క్యాప్టెన్గా అనేసి ఈ మాటలు తీసుకెళ్ళి దివ్యాకి చెబుతూ ఏమన్నాడంటే సాయి, అలా అంటది ఏంటి, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అంటే నేను వైల్డ్ కార్డే కదా, మనం వైల్డ్ కార్డ్ చేసుకోకపోతే అది వర్కౌట్ కాదు కదా అనేసి నాకు చేయబుద్ధి కాలేదు అనే పాయింట్ చెప్తాడు. అదే తీసుకొచ్చింది. వైల్డ్ కార్డ్స్ అన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేస్తానంటావేంటి, నేను ఇప్పుడు వైల్డ్ కార్డ్ కదా నాకు కదా నువ్వు సపోర్ట్ చేయాల్సింది, నీ ఇష్టం, నువ్వు ఏమైనా తీసుకో, నేను ఆల్రెడీ క్యాప్టెన్, నాకేం ప్రాబ్లం అన్నట్టుగా వచ్చేసిన తర్వాత అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయింది. ఇక్కడ మరీ కన్ఫ్యూజ్డ్, మరీ వరస్ట్ అనిపించాడు మనోడు మాత్రం. తర్వాత సరికి మళ్ళీ రీతుకి బాత్రూంలో ఆల్రెడీ అమ్మాయికి చెప్పేస్తాను అందుకే తీసేసానంటే, అదేదో డైరెక్ట్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఏదేదో మాట్లాడతాం అనేసి ఆవిడ అరిచింది. తర్వాత భరణి గారు తనుజతో నువ్వు రీతు ఉంటే, ఇవి చూసి బాధపడ్డట్టున్నారు దివ్య, నువ్వు రీతు ఉంటే నీకే సపోర్ట్ చేస్తాను, ఒకసారి మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకో అంటే దివ్య తనుజతో మాట్లాడేసి నువ్వు రీతు మీ ఇద్దరు ఉంటే మాత్రం నేను నీకే సపోర్ట్ చేస్తాను తనుజ అనేసి చెప్పి ఒక మాట చెప్పి కన్ఫర్మేషన్ తీసుకో. ఎవరితో? రీతుతో మాట్లాడు. కన్ఫర్మేషన్ ఏంటంటే మీ ఇద్దరిలో తనకే సపోర్ట్ చేస్తాను, నీకే సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా నువ్వు మాట్లాడు, అమ్మాయి ఏమన్నా అంటదేమో, దాని గురించి డిస్కషన్ చేయమన్నాడు. ఇది క్లారిటీ లేదు, కానీ మాట్లాడమన్నది రీతు రిలేటెడ్గా మాట్లాడమన్నాడు. వెళ్ళి మాట్లాడమన్నది డెమాన్తోన రీతుతోనే మాట్లాడమన్నాడు. రీతుతో మాట్లాడింది వెళ్ళి. ఆ రీతుతో మాట్లాడేటప్పుడు నాకు రీతు అసలు నచ్చలేదయా, తనుజ గారు కూడా నచ్చలా. ఏంటి డీల్ ఏంటి? ఆ డీల్లో కూడా తనుజ అంటే అవ్వాలనుకున్నది, దానికి ఏదో ఎరేసారు ఆవిడ ఎరేసినప్పుడు పడ్డం ఏంటి ఆ కథలో చెప్తా ఇప్పుడు. బెడ్రూమ్లో తనుజ గారిది రీతుది లాస్ట్ 2 ఉన్నప్పుడు గేమ్ మారచ్చు రీతు అనేసి అడగద్ది. మన ఇద్దరం లాస్ట్ 2 ఉన్నప్పుడు గేమ్ మారచ్చు, తెలియకుండా నీకు సపోర్ట్ వచ్చి నువ్వు గెలవచ్చేమో అన్న సెన్స్లో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి నువ్వు వదిలేసి నేను అవదాం అనుకుంటున్నా క్యాప్టెన్ అంటది. నాకు నచ్చలేదు మామ ఇది. మీరు ఎంతమంది ఏమన్నా, చాలామంది తనుజ ఫ్యాన్స్ డీల్ పెట్టుకుంటే తప్పేంటి అవడాలంటే వెరీ బ్యాడ్, నాకు నచ్చలా. ఇక్కడ తనుజ ఎంత నచ్చలేదు, రీతు దానికి 4 రెట్లు నచ్చలా. ఆవిడ అడగగానే ఓన్లీ ఫర్ ఓట్స్ అనిపించింది. ఆవిడికి నెంబర్ 1 పొజిషన్లో ఉందని అందరికీ తెలిసి ఈవిడికి దగ్గర వీడికి ఏదో సెల్ఫ్ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది, వర్కౌట్ అవుద్ది అనేసి ఆవిడ తగ్గించుకున్న. నాకు సార్ సీరియస్గా బూతులు ఒకటే తక్కువ, తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాం. నాకు సార్ రీతు చౌదరిని నువ్వు అసలు స్టాండ్ తీసుకోకుండా నీ పార్టీకి నీవు అమ్మాయి అడిగితే గివప్ ఇచ్చేసి ఇవ్వాలని ట్రై చేసావు చూసావా, దట్ ఈస్ వరస్ట్ అని ముఖం మీద చెప్పకపోతే నా పేరు మార్చుకుంటాం. దట్స్ బ్లండర్ ఫ్రమ్ రీతు చౌదరి. ఆవిడ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వీక్ నీకు చేస్తాను అంటే కంటెంటర్ వస్తుందో లేదో తెలియదు కదా, మళ్ళీ అంటే లేదు చేస్తాను, నా క్యాప్టెన్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏమంటూ ఇస్తాను, ఇవన్నీ చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేసింది ఆవిడ. యాక్సెప్ట్ చేసి బెడ్ మీద నిలబడి హగ్ కూడా చేసుకుంటారు. ఇవన్నీ చూపించాల, ఇవన్నీ నేను ఏవి కల్పించి చెప్పే కదా, ఫ్యాక్ట్స్ అక్కడ జరిగిన లైవ్లో జరిగిన ఫ్యాక్ట్స్ అవి.
ఏంటి ఆవిడ గివప్ ఇవ్వమంటే ఇవ్వడానికి రెడీ అవ్వడమే కాకుండా లైవ్లో ఇంకొకటి కూడా జరిగింది. ఆవిడ ఎంత తప్పు చేసింది అనేది చూడండి. ఆవిడే భయపడుతుందంటే ఎంత తప్పు చేసినట్టు తనుజ గారు. దాంతోపాటుగా తనుజ గారు కాదు, దివ్య కాదు, రీతు చౌదరి గారు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని డెమాన్ కూడా చెప్పి యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుందంటే డెమాన్ వెళ్ళి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో నాకు తీసేయకుండా, లాస్ట్ మూమెంట్లో మన ఇద్దరి మధ్యలో ఓటింగ్ పెడితే నీకు రాకుండా నాకు వచ్చేదానికి నువ్వు ఎక్కువ సపోర్ట్ కోరుకోకుండా నువ్వు లేకుండా ఉంటే నీకు నాకు ఉన్నా కూడా నేనే అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకున్నట్టుగా మాట్లాడుకున్నారు. డెమాన్ కూడా తిరిగి ఈవిడికే సపోర్ట్ చేసేటట్టుగా ఆ మాటల్లో డెమాన్ పవన్ కూడా చెప్తే డెమాన్ పవన్ ఓకే చెప్తారు, సరేలే నెక్స్ట్ వీకెండ్ అవ్వచ్చులే నువ్వు అన్నట్టుగా. ఇప్పుడు ఏం జరిగిందంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర తనుజని పిలిచి రీతు చౌదరి ఏమంటుందంటే, అందరికీ చెప్పాకే నేను గివప్ ఇచ్చేసానని, ప్లీజ్ అందరికీ చెప్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ కళ్యాణ్కి ఇక్కడ మెయిన్ ఈ ఎపిసోడ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ అయిన స్విమ్మింగ్ పూల్ విషయాన్ని బిగ్ బాస్ ఎలా ఎత్తేసాడో నాకు తెలియట్లా. మొత్తానికి ఎపిసోడ్కి టర్నింగ్ పాయింట్ ఇదే, మీరు గమనించండి. రీతు చౌదరి కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర గివప్ ఇచ్చేస్తానని ఒప్పుకున్న తర్వాత హక్ చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఆ కళ్యాణ్కి మాత్రం చెప్పాకే మళ్ళీ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తారు హౌస్లో, ఎవరికి తెలిసినా నువ్వు ఈజీగా తనుజ కోసం గివప్ ఇచ్చేసావు, అదే మాట అది ఇది అనేసి పాప పచ్చిగా అదే నామినేషన్ చేస్తారు. ఈ విషయం నేను ఇస్తాను, నేను చెప్పింది చేస్తాను, కానీ నువ్వు మాత్రం నేను గివప్ ఇచ్చినా అన్నట్టుగా ఎవరితో చెప్పొద్దంటే ఎవరితో చెప్పనట్టు గుర్తుపెట్టుకోండి. ఈవిడ గివప్ ఇచ్చినా అని, ఈవిడే క్యాప్టెన్ అవ్వాలని ఆవిడ కోరుకుంటున్నాను అన్నది ఎవరికి చెప్పొద్దనే డిస్కషన్ జరుగుతుంది. అయిపోయింది. ఆ తర్వాత ఈవిడ చెప్తారు 5th వీక్లో అడిగాను నేను, 5th 9th వీక్ నాకు లక్కీ నెంబర్ కాబట్టి 9th వీక్ మ్యాటర్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ అన్న తర్వాత అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ ఏం జరిగాయి చెప్పా. తర్వాత దివ్య భరణి గారితో వరస్ట్ అండి, ఏమి చెప్పండి, ఆయన అల్లాడించడం కాకపోతే ఆవిడికి సలహాలు ఇచ్చాడు. భరణి గారు ఏదో సలహాలు ఇచ్చారు నార్మల్గా, దాంట్లో ఎక్కితే ఎట్లా దీంట్లో ఎక్కితే ఎట్లా జాగ్రత్త చూసుకొని ఎక్కువ అన్నట్టుగా చెప్తుంటే విన్నారు. ఆవిడికి సలహాలు ఇచ్చారు కానీ నాకైతే సలహాలు ఎవరేంటి, అదేంటి ఇదేంటి అని అడిగింది. 100 సార్లు చెప్పుంటాడు దివ్యకి భరణి గారు. ఏమని, నీకంటే తనుజ కంటే నువ్వు తెలివైన అమ్మాయి, తనుజ నీకంటే కొంచెం తెలివి తక్కువ, నీకు బాగా తెలివి ఉంది అని చెప్తాడు. ఈవెన్ భరణి గారు ఆయన మీకు గుర్తుంటే, నాకు అన్నీ గుర్తుంటాయి, ఆయన ఇనిషియల్ డేస్లో ఇప్పటికీ ఈ మధ్య వచ్చిన తర్వాత అనలేకపోయింది కానీ నెగిటివ్ ఉంది అదేంది ఎందుకులేని ఏమంటుంటాడంటే, నువ్వు నాకు గురువు అంటుంటాడు, దివ్యాన్ని గురువు గారు అంటూ ఉంటాడు. గురువు గారికి ఎవరైనా సజెషన్స్ ఇస్తారా, ఆయనే ఈవిడ దగ్గర తీసుకుంటూ ఉంటారు, ఈవిడే అందరికి ఇస్తూ ఉంటారు. తనుజ గారికి ఏదో సజెషన్స్ ఇచ్చినట్టు నార్మల్గా మాట్లాడిన వాటిని హట్ అయ్యి అడిగేసి బాధపడుతుంది. ఏంటి నాకు కూడా ఇవ్వచ్చు కదా, సుమన్ శెట్టి అన్న కూడా ఇవ్వచ్చు కదా అనేసి. అవి నాకు నచ్చల. అనవసరంగా ఈయన పాయింట్లు గెలుక్కొని మరి ఈయన పాయింట్లు తీసుకొని వచ్చి మరి ఆయన విషయాలు ఎక్కువ మాట్లాడకుండా ఆయన నెగిటివ్ అయిపోతున్నాడు, అదే పెంట అయిపోతుంది వాళ్ళ మధ్యలో, అనవసరం ఇవన్నీ. తర్వాత వచ్చరికి తనుజ వచ్చి అడిగింది, మెయిన్ పాయింట్ ఇది మామ. తనుజ వచ్చి క్లియర్గా అడిగింది. ఇక్కడ తనుజ గారిని అప్రిషియేట్ చేయాలి. ఆట ఆడాలి, ఆడేటప్పుడు తగ్గి ఈవిడంటే పడకపోయినా వీళ్ళిద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటున్నా, ఈవిడ చేస్తుందో చేయదు అని తెలియకపోయినా కూడా వెళ్ళి అడిగింది, ఒక రాయేసింది. దానికోసమైనా మన శత్రువు అయినా మనకి ఇష్టం లేని వ్యక్తి అయినా వచ్చి అడిగినప్పుడు దానికి సపోర్ట్ చేస్తానని చెప్తే చేసేయాలి. దీనికి 2 కంపారిజన్లు వస్తాయి, ఆల్రెడీ వచ్చుంటాయి కూడా, నాకు మెసేజ్లు 1-2 వచ్చాయి, దీనికి కూడా క్లారిటీ ఇస్తా. ఈవిడ వచ్చి అడిగింది, నువ్వు సపోర్ట్ చెయ్యి అంటే నువ్వు రీతు ఉంటే నీకే సపోర్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకుని, నువ్వు రీతు ఉంటే నీకే సపోర్ట్ చేస్తా, కానీ నువ్వు ఇమాన్యుయల్ కానీ నువ్వు సుమన్ అన్న కానీ ఉంటే వాళ్ళకి చేస్తానది. ఈవిడ స్టాండ్ మీద నిలబడింది. సూపర్ అనిపించింది నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. మాట వరకు సూపర్, మాట నిలబడకపోవడం వరస్ట్ అనిపించింది. మాట వరకు ఎందుకు సూపర్ అనిపిస్తుంది అంటే, ఆవిడ ఏదైతే సుమన్ శెట్టి ఇమాన్యుయల్ మేము ముగ్గురు క్యాప్టెన్స్ అయ్యో మళ్ళీ మాలోనే క్యాప్టెన్ అవ్వాలని ఆ ఇది వేసుకున్నారో దాన్ని తగ్గట్టుగానే వాళ్ళిద్దరితో నువ్వు వస్తే నేను తీసేస్తా, కానీ రీతుతో వస్తే నేను తిను. క్లియర్గా చెప్పదు, రీతుతో వస్తే నేను తిను. గుర్తుపెట్టుకుని అయిపోయింది. ఆవిడ కూడా హ్యాపీగా బయటకు వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చి నిఖిల్ అండ్ సంజన గారు వస్తారు. దీనికి ముందు కూడా తనుజ గారితో చాలా డిస్కషన్ జరుగుతుంది. నిఖిల్ ఏమంటుందంటే ఇప్పుడు ఎక్కొద్దులే అని చెప్పిన తర్వాత నో ఇప్పుడు ఎక్కకపోతే ఎలా, ఒకవేళ డెమాన్ ఎక్కితే, ఒకవేళ గౌరవం ఎక్కితే ప్రాబ్లం అవుతుంది అనేసి సరే ఎక్కేసి అంటది. నిఖిల్ అండ్ సంజన గారు ఎక్కితే ఇమాన్యుయల్ దివ్యతో చెప్తాడు, ఇప్పుడు నిఖిల్ అంటున్నాడు వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు, రిస్క్ చేయొద్దు అంటున్నాడు. నిఖిల్ ఇదే ప్రాబ్లం, అందరికీ సపోర్ట్ చేశాడు. ఇమాన్యుయల్ని అడిగితే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు, రీతు అండ్ తనుజ, ఇప్పుడు రిస్క్ చేయొద్దు, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ ఎక్కొద్దు అని చెప్పేస్తాడు. తర్వాత సుమన్ అన్నతో ఇది చాలామంది తప్పుపడుతున్నారు, సుమన్ అన్న నైస్గా ఇరికిచ్చేసాడే, ఆ పక్క పంపించేశాడు, ఈ పక్క కుంచుకోకుండానే. దాంట్లో లాజిక్కే లేదు. సుమన్ అన్నకి ఏం చెప్తానంటే, అన్న చూడు ఇక్కడ నేను నిలబడతాను, ఫస్ట్ నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత నా తర్వాత రీతు వచ్చింది. రీతు ఎందుకంటే ఆ పక్కకి వెళ్ళలేదు, రీతు సంజన గారిని నమ్మద్ది కాబట్టి నువ్వు ఆ పక్కకెళ్ళు. ఎందుకంటే ఏ పక్క బజర్ మోగిస్తారో
ఏ పక్కది మోగుద్దో తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆయన ఏం చెప్తారంటే, రీతు అయితే నీకు చేస్తా కానీ ఇమాన్యుయల్ ఆర్ నువ్వు సుమన్ ఉంటే ఇది కాదు, సుమన్ అన్న నేను రీతు ఉంటే రీతుని తీస్తాది, నువ్వు రీతు ఆపోజిట్ ఎక్కువ అనేసి అన్నాడు. రీతు ఆపోజిట్ ఎక్కువ అన్నాడు. ఎందుకు అన్నాడంటే, దీన్ని అందరూ కన్ఫ్యూజ్డ్గా ఎందుకు ఆలోచిస్తున్నారంటే, సుమన్ శెట్టి ఆ రౌండ్లో అవుట్ అయ్యేసరికి కావాలని ఇరికిచ్చాడు ఇమాన్యుయల్ అనుకుంటున్నాను. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఈ ట్రైన్ కదులుద్దని చెప్తారా, ఈ ట్రైన్ కదులుద్దని చెప్తారా బిగ్ బాస్ తెలియదు. అక్కడ ఒక ఆప్షన్ ఉంది సుమన్ శెట్టి కాపాడడానికి, సుమన్ శెట్టి సర్వైవ్ అవ్వడానికి. ఆప్షన్ ఏంటంటే, ఆ సైడ్ కూర్చుంటే, తనూజ సైడ్ కూర్చుంటే ఇక్కడ రీతు ఖచ్చితంగా సస్తదని డౌటే లేదు. సస్త్ అంటే ఏంది, నేను సస్త్ అంటాను చూడండి, రీతు ఎలిమినేట్ అవుద్దని నేను చంపేస్తారని ఆ టాస్క్ లాగా అనుకున్నా. రీతు గారు ఎలిమినేట్ అవుతారని పక్కా ఉంది. అప్పుడేంటంటే నువ్వు ఆ పక్క కూర్చుంటే ఒకవేళ కానీ రీతుని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా నువ్వు సేవ్ అయిపోతావు ఈ రౌండ్కి. ఆ పక్క ట్రైన్ సెలెక్ట్ చేసుకోకుండా ఈ పక్క ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటే బిగ్ బాస్కి తెలీదు ఏ పక్క ట్రైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పక్క సెలెక్ట్ చేసుకుంటే రీతు చౌదరి వీళ్ళు ఉంటే కంటెంట్ వస్తుంది, సుమన్ శెట్టి వాళ్ళ కంటెంట్ రాదు. కాబట్టి డైరెక్ట్గా నైస్గా తనుజ సైడ్ కూర్చున్న సుమన్ శెట్టి సైడ్ ట్రైన్ కదిలింది అని చెప్పాడు. వాళ్ళ నోటి మాట కదా, ఏదైనా కదలద్ది. తను ఇంకా ఏమైనా ఎలిమినేట్ చేశారు. అబ్బా అనుకున్నాడు, ఇంకా తప్పదు, దాంట్లో తప్పే లేదు. ఇటు కూర్చున్నా కూడా ఎలిమినేట్ చేసేది. ఇప్పుడు అతను అంటాడు క్లియర్గా, ఇటు కూర్చుంటే ఇటు వచ్చి కూర్చున్న వీళ్ళు ముగ్గురు ఆటోమేటిక్గా బిగ్ బాస్ తనుజ సైడు ఇవ్వడు, ఒకటే ఉంది కదా వీళ్ళని రిమూవ్ చేయమని చెప్పడం బిగ్ బాస్. ఈ సైడే సంజన గారు అంటే సంజన గారు కూడా సుమన్ శెట్టినే తీస్తారు. ఎట్టు పోయినా సుమన్ శెట్టే పోయేది. కానీ ఇక్కడ సేవ్ అవ్వగలిగే ఆప్షన్ కొంచెం ఉంది. ఇతను చెప్పింది రైటు. ఇక్కడ సుమన్ శెట్టి అందరూ అరుస్తున్నాయి, మనం కూడా అర్థమని ఆయన వచ్చి చెప్పాడు, అన్న నువ్వు కొంచెం కెప్టెన్సీ టైంలో నాకు డాన్స్ వేయలేదని. ఆయన కూడా సరిపోయాడు ఆ రీజన్. నేను వేసానయ్యా అంటే మరి వేయలేదు లాస్ట్ కంటే, వాళ్ళు లాగేస్తే నేనేం చేయమంటావు, కుట్రమ్మాట నా బాడీ ఎంత అని అంటుండు. నీ ఇష్టం, ఇక అసలు ఎప్పుడు నీకు సపోర్ట్ వద్దు, నా కెప్టెన్సీ టాస్క్లో నీకు ఎప్పుడు నా నుంచి సపోర్ట్ కోరుకోకూడదు అంటే నీ ఇష్టం, వెళ్ళిపో చేసేసి అంటే సరే నీ ఇష్టం అని వచ్చేసి ఆయన. సరే వచ్చేసాడు, పాపం అరుచుకుంటూ వచ్చేసాడు. పాపం సీరియస్ అవుతా మధ్యలో రీతు చౌదరి నవ్వుతుంటే ఎవరు నవ్వుతున్నారు ఎందుకో అనే సీరియస్ కూడా మంచి డోస్ సీరియస్ మాస్ 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 వ్యవహారం చూపించాడు కొంచెం అన్న. తర్వాత సరికి ఇక్కడి నుంచి గేమ్ చేంజ్ ఇక్కడ కూడా జరిగింది. ఇందాక చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకున్నారా, కళ్యాణ్ రిలేటెడ్గా కళ్యాణ్కి చెప్పొద్దు, నన్ను తీసేస్తాడు వాడు, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాడు చెప్పొద్దు, ఎలిమినేట్ చేస్తారనే పాయింట్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ కళ్యాణ్ అడిగింది, ముగ్గురుంటే నువ్వు వస్తే ఎవరిని తీస్తావని. ముగ్గురుంటే నేను నిన్ను తీస్తాను. ఎందుకంటే కళ్యాణ్ సెకండ్ ప్రయారిటీ ఇమాన్యుయల్ అని చెప్పాడు. కళ్యాణ్ ఆట చెప్తాను, కళ్యాణ్ సెకండ్ ప్రయారిటీ ఇమాన్యుయల్ అని చెప్పున్నాడు. కాబట్టి ఇమాన్యుయల్ మీద మాట మీద నిలబడి ఉన్నాడు. ఇక్కడ వరకు పాజిటివ్గానే ఉంది. కాబట్టి రీతు చౌదరిని నేను తీసేస్తానని చెప్పాడు. ఇక్కడ మీరు గమనిస్తే తనూజ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, అరే ప్లీజ్ రా, అట్లా ఎందుకు రా రిక్వెస్ట్ చేస్తావు, వీళ్ళు క్యాప్టెన్ అవ్వని వాళ్ళు కదరా, అయిన వాళ్ళని తీసేయాలి కదరా, ఇమాన్యుయల్ కదరా తీసేయాలి కదరా అనేది రిక్వెస్టే చేస్తూ ఉంటుంది. జస్ట్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మనోడు మాత్రం లేదు అంటూ ఉంటాడు. ఏమైంది చూడండి, కళ్యాణ్ ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళని కదా తీయాలంటే కళ్యాణ్ అలా అని కాదు, కుదరదు అన్నట్టుగా చెప్పేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదంతా పర్ఫెక్ట్ పాయింట్ వస్తుంది. ఇమాన్యుయల్, గౌరవ్, కళ్యాణ్, డెమాన్ ఇద్దరిలో ఒకరిని ఆపుతాం. గౌరవ్ ప్లీజ్, డెమాను, కళ్యాణ్ వాళ్ళిద్దరిలో ఒకరిని ఆపుతాం, ఒక దాంట్లో సంజన ఎక్కుతారు, ఒక దాంట్లో సంజనని ఎక్కిద్దాం, తర్వాత చూసుకుందాం అని చెప్తాడు. ఇంకొక దాంట్లో ఏరే వాళ్ళు ఎక్కినా పర్లేదు, ఒకవేళ బై మిస్టేక్ సంజన గారికి ఇస్తే వాళ్ళని రిమూవ్ చేస్తే అయిపోద్ది, లేదు వాళ్ళకి ఇస్తే మనం ఏం చేయలేమని ఆప్షన్ వదిలేస్తాడు. జస్ట్ డిస్కషన్. తర్వాత ఇమాన్యుయల్ అన్న, సుమన్ అన్న బాగా మాట్లాడావు, ఒక అరగంటలో నేను వస్తా, అదే అంటే ఒక అరగంట అటు ఇటుగా నేను వస్తాను. ఇమాన్యుయల్కి ఇక్కడ నమ్మకం లేదు, నేను కూడా వచ్చేస్తాను అనుకుంటానే ఉన్నాడు. అది చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత ఇమాన్యుయల్, సుమన్ అన్న నువ్వు అందరికీ డ్యాన్స్ వేసేవాళ్ళన్న. ఇక్కడ చూడండి, సుమన్ అన్న నేను ఏం లేదా డ్యాన్స్ అని అడుగుతాడు. అన్న అందరికీ వేసేవాళ్ళంటే అదే కదా ఆయన అనేది, అందరికీ వేసాడు, అందరికీ ఒకరికి కదా అందరికీ సపోర్ట్ చేశాడు. కింద లాగినప్పుడు కామ్గా అయిపోతున్నాడు. అది పరిస్థితి. తర్వాత సరికి దివ్య ఇమాన్యుయల్ను సంజన గారి ట్రైన్ ఎక్కాలి అంతే, ఏది ఎక్కినా పోయినట్టు నువ్వు. ఇమాన్యుయల్ సంజన గారి ట్రైన్ ఎక్కితే ఎక్కాలి, నువ్వు ఏది ఎక్కినా పోతావు చూసుకో. తర్వాత బిగ్ బాస్ ఇక్కడ మార్చేశారు. ఇంకా మామూలే కదా బిగ్ బాస్ ఫిస్ట్లు ఇవ్వాలి కదా. లాస్ట్ రౌండ్, ఈ రౌండ్లో అందరూ ఆల్రెడీ ట్రైన్ కదిలింది అనే ఆప్షన్ వచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కొచ్చు, అందరూ పోటీ పడండి, ఇంతవరకు ఫైట్ రాలేదు, ఈ ఫైట్ రావాలన్నట్టుగా చేశాడు. ఇప్పుడు స్టార్ట్ అవగానే ఇక్కడ ఫైట్ జరిగింది. ఈ ఫైట్కి దీనికి సంబంధం ఏంటని చెప్తాం. బిగ్ బాస్ ఇప్పటి నుంచి ఓన్లీ రెడ్ ట్రైన్ మాత్రం అవైలబుల్లో ఉంది, అందరూ ట్రై చేయండి అని చెప్పాడు. డెమాన్ని ఆపేస్తాడు ఇమాన్యుయల్. నెక్స్ట్ లెవెల్
ఆల్మోస్ట్ చాలాసేపు డెమాన్ ఇద్దరిని ఆపేయగలిగే డెమాను, ఇద్దరిని ఆపే శక్తి ఉండే డెమాన్ని ఇమాన్యుయల్ ఒక్కడే ఆపాడు. హైలైట్ అనిపించింది ఈ ఎపిసోడ్లో. ఆపితే ఇక్కడ మీరు గమనిస్తే డెమాన్ కొంచెం సేపటి తర్వాత తోసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కొంచెం సేపటికి లోపల చూస్తే ఫైట్ ఎక్కడ జరుగుతుంటుంది అంటే కళ్యాణ్ కుర్చీ పట్టుకొని ఉంటాడు. కుర్చీ పట్టుకొని కళ్యాణ్ ఎక్కి కూర్చోవాలి అనేది కళ్యాణ్ ఆశపడు. కళ్యాణ్ స్టాండ్ తీసుకొని కళ్యాణ్ వచ్చి రీతు చౌదరిని లేపేయాలనేది అక్కడ ప్లాన్. రీతు చౌదరిని లేపేసేయాలనేది ప్లాన్. కళ్యాణ్ వెళ్ళింది దానికోసం. కానీ రీతు చౌదరి ఫైట్ చేస్తుంది ఆవిడ కాపాడుకోవడం కోసం. ఆవిడ కాపాడుకోవడం ఆవిడ ప్లాన్ చేస్తుంది, ట్రై చేస్తుంది. అదేవిధంగా డెమాన్ పవన్ కూడా రీతుకి హెల్ప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. అందువల్ల ఫైట్ టైట్ జరిగింది. అక్కడ లోపల భయంకరమైన ఫైట్ జరిగింది. వీళ్ళేమో డైరెక్ట్గా రీతు నాకు సపోర్ట్ చేస్తారా, రీతు ఎలాగైనా ఓడిపోతారా, నేనే గెలిచేదరా అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళని నామినేట్ చేస్తాడేమో మళ్ళీ అని. వీళ్ళంత తింగరబుచ్చులు అంటే నాకు సార్ చూపిడా, నాకు సార్ తిట్టడా రీతు చౌదరిని, ఏం తెలియకుండా ఏమి చెప్పకుండా వదిలేసరికి. అందుకనే మీరు గమనిస్తే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఆ రౌండ్లో కళ్యాణ్ ఆపుతుంటారు తనుజ. కళ్యాణ్ ఎందుకు ఆపిందంటే కళ్యాణ్ వెళ్ళకూడదు, డెమాన్ వెళ్ళాలి, డెమానో లేకుంటే ఇంకెవరైనా వెళితే ఇమాన్యుయల్ని తీసేస్తారు. అది ప్లాన్. అక్కడ ఇమాన్యుయల్ని తీసేస్తారు అనేది ప్లాన్. దానికోసమే కళ్యాణ్ కూడా ఆపుతూ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ వెళ్తాడు. అందుకు ఆపిందనమాట. లాస్ట్కి కళ్యాణ్కి అన్ని దెబ్బలు పూసుకొని దెబ్బలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మధ్యలో దూరి మధ్యలో ఆపిచ్చేసి కింద పడి నానా అని తర్వాత ఆ ఇంజురీ అయినట్టుగా ఉండింది. ఆ తర్వాత సరికి దివ్య కూడా లోపలికి దూరి కళ్యాణ్ దగ్గర ఉన్న కుర్చీని కళ్యాణ్ వదిలే కళ్యాణ్ నేనే కళ్యాణ్ అన్నట్టుగా నీట్గా అడిగింది. మనోడు ఇచ్చేశాడు. ఆల్మోస్ట్ చెయ్యి వదిలేశాడు. అదే చెప్తాను కదా, చెయ్యి వదలకపోతే నేను ఎంతసేపు పట్టుకోగలను కదా, చెయ్యి వదిలేశాను, నువ్వు ఉన్నావు కదా, నువ్వు తనుజాని తీసేయవు అని ఆ నమ్మకంతో ఇచ్చాను అనేసి చెప్తాడు. ఆవిడ్ని తీసుకోగానే కూర్చోగానే ఇక్కడి నుంచి చేసింది స్వామి, ఎంత యాటిట్యూడ్ చూపించింది, ఎంత తప్పు చేసింది. వెరీ బ్యాడ్ దివ్య గారు. వెరీ 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 మోస్ట్ 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 డిజాస్టర్స్ ఆవిడ ఈరోజు. ఎందుకో చెప్తానండి, ప్రతి ఒక్కదానికి పాయింట్ చెప్తా. తీసుకున్న తర్వాత తీసుకున్న వెంటనే కూర్చున్న అన్న తర్వాత డైరెక్ట్గా దివ్య అంటారు, తనుజ అంటారు, ప్లీజ్ దివ్య, ఆల్రెడీ అడిగాను దివ్య అని రిక్వెస్ట్ చేస్తుంది. చేసిన తర్వాత దివ్య, మీ ముగ్గురులో ఎవరు క్యాప్టెన్ అయినా ఓకే నాకు, కానీ క్యాప్టెన్ ఇమాన్యుయల్ అవ్వడం కోసం తనుజాని తీసేస్తున్నానని చాలా యాటిట్యూడ్తో, అంటే ఇంక అసలు నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా ఏమన్నా అనుకో, నీకు మాట ఇచ్చింది లేదు, ఏమీ లేదు, తీసి పడేస్తున్నా అనేసి ఏదో గ్రడ్జ్ పెట్టుకొని కోపం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఆ అమ్మాయి అలాగే మాట్లాడి అలాగే బిహేవ్ చేస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు మా ఈ పర్టికులర్ టైంలో. దీనికి ఒక లాజిక్ చెప్తారు అందరూ కూడా. అరే స్విచ్ ఆఫ్ ఆన్ చేసే టాస్క్లో ఆవిడ కూడా మాటిచ్చి దెబ్బ తగిలింది కదా, మాటిచ్చి తప్పింది కదరా, సేమ్ ఇలాంటిదే కదరా అని. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. దాంట్లో ఉన్నది ఎవరు? దాంట్లో తనూజ గారికి ఆప్షన్ లేదు. పక్కన ఉండింది కళ్యాణ్ అండ్ ఆ పక్కన ఉండింది ఇమాన్యుయల్. ఇద్దరు బీభత్సమైన క్లోజెస్ట్ పర్సన్స్. ఈ సిచ్యువేషన్ వస్తుందని ఆ పర్టికులర్ టాస్క్లో జరిగింది ఏంటంటే, భరణి గారు, దివ్య అండ్ తనూజ మనం సపోర్ట్ గేమ్ ఆడదాము, సపోర్ట్ తీసుకుందాం ఒకరికొకరు అనేసి నార్మల్గా అనుకుంటారు. ఆ పర్టికులర్ టైంకి ఆ టాస్క్ వస్తుంది. ఆ టాస్క్లో సపోర్ట్ తీసుకుందాను కాదు, తర్వాత నుంచి ఆడదామని అనుకుంటే ఆ టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ వచ్చేసరికి ఈవిడ దగ్గరికి రౌండ్ వచ్చే టైంకి ఆ పక్క కళ్యాణ్, ఆ పక్క ఇమాన్యుయల్ ఉన్నారు. మరి వాళ్ళకి కాదని వీళ్ళకి ఈవిడికి అట చేస్తుంది వెంటనే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసా? ఈవిడ మాట ఇచ్చిన విధానం వేరు. నువ్వు రీతు ఉంటే రీతును తీస్తాను, నిన్ను తీనన్నప్పుడు ఇక్కడ రీతు ఉందిగా, అక్కడ వేరు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ రీతు ఉంది, రీతును తీసేస్తానని మాట ఇచ్చింది, రీతును తీసేయచ్చు సింపుల్గా. ఇక్కడ ఆప్షన్ ఉంది, అక్కడ ఆప్షన్ లేదు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది క్లియర్గా. అక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడ ఆప్షన్ ఉంది. అక్కడ డైరెక్ట్గా అక్కడ జనరలైజ్డ్ స్టేట్మెంట్ జనరలైజ్డ్గా జరిగింది. ఇక్కడ జనరలైజ్డ్గా జరగల. డైరెక్ట్గా ఒక పర్సన్ తీసేస్తాను, మీ ఇద్దరు ఉంటే అని చెప్పేసింది. దాంతోపాటుగా ఆ రోజు తప్పు జరిగిందని కాళ్ళ దగ్గర కూర్చొని తనుజ గారు క్షమాపణ అడిగారు. ఇక్కడ సిచ్యువేషన్ అది కాదు, యాటిట్యూడ్తో మాట్లాడుతుంది అమ్మాయి. డైరెక్ట్గా మాట ఇచ్చింది దాన్ని తప్పుతూ పర్ఫెక్ట్గా వచ్చి, ప్లీజ్ తనుజ ఏమనుకోవద్దు, నేను నిజంగా నీకు మాట ఇచ్చాను, బట్ స్టిల్ అర్థం చేసుకో, అది ఇదని. ఈ మాట్లాడే టోన్ వేరుగా ఉంటుంది. నేను రిమూవ్ చేస్తున్నాను, డైరెక్ట్గా రిమూవ్ చేస్తే ఎవరికైనా కాలద్ది. చెప్పిన తర్వాత అక్కడ రీతు చౌదరి ఉంది అన్న తర్వాత రీతు చౌదరిని రిమూవ్ చేసేయచ్చు ఈజీగా. కానీ అట్ట చేయలేం. రీతు చౌదరి రిమూవ్ చేస్తారే అనుకునే అక్కడ ప్లాన్ జరిగితే రీతు చౌదరిని రిమూవ్ చేయకపోవడం అమ్మాయి కాలద్ది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి తనూజ 5 సార్లు సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో లాస్ట్ 2 దాకా వచ్చి అవుట్ ఆఫ్ ది క్యాప్టెన్సీ టాస్క్ అయింది 5 టైమ్స్. ఇప్పటికి ఈ 9 వారాల్లో 5 టైమ్స్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 5 టైమ్స్ లాస్ట్ దాకా వచ్చిపోయినప్పుడు, లాస్ట్ 2 వీక్స్ నుంచి లాస్ట్ దాకా వచ్చిపోయినప్పుడు, గెలిచేస్తున్నాం అనే దాకా వచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. మాట ఇచ్చిన వ్యక్తి ఆ స్పాట్లో తీసేసి అంత యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఉన్నాయి పాయింట్, చాలా ఉన్నాయి. ఇది పక్కన పెడతాం. తర్వాత దివ్య ఇక్కడ
క్లియర్గా టార్గెట్ పెట్టుకొని టార్గెటెడ్గా గేమ్ ఆడినట్టుగా అనిపిస్తుంది. క్లియర్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు లీక్స్ వచ్చిన తర్వాత, ఈ లీక్స్ రాకముందు వేరు, లీక్స్ వచ్చిన తర్వాత క్లియర్ టార్గెట్ అందరికీ తనుజ గారే. కుంభస్థలాన్ని కొట్టాలనేది టార్గెట్. ఆవిడని కొట్టి ఆవిడని లాగి బయటకు పైకి రావాలనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఏదైతే లీక్స్ వచ్చినాయో లీక్స్ వల్ల ఆవిడకి ఏం కలిసి రాల, వీళ్ళకి అందరికీ కలిసి వస్తుందని ట్రై చేయడం వల్ల ఆవిడకి అనవసరమైన తలకాయ నొప్పులు వస్తున్నాయి. ఇక్కడ ఇంక నుంచి చూడండి, తనుజ నీకైనా కొంచెమైనా అనిపిస్తుందా పర్సనల్ రీజన్ అన్ని తీసుకొని వచ్చి ఇలా చేయొద్దు భరణి సార్ రీజన్తో అన్నది వరస్ట్. సంబంధమే లేదు. భరణి సార్ రీజన్ మొన్న నామినేషన్లో ఆవిడ తీసుకురావడం తప్పే, ఆయన నామినేట్ చేసి ఆయన అనేసి నువ్వు చేస్తున్నావని దివ్య అనేది తప్పు. ఎందుకంటే ఆవిడ ప్యూర్ లాజిక్తోనే కొట్టేశారు ఆ రోజు దివ్య గారు, తప్పలేదు. ఈ రోజు కూడా భరణి గారికి రీజన్ ఏం లేదు. పర్సనల్ రీజన్ ఉంటే దానికోసం తీసుకొని వచ్చి భరణి సార్ రీజన్ తీసుకోవచ్చు అంటే భరణి సార్ రీజనే లేదు. ఇక్కడ ఏదేదో అజంప్షన్ చేసుకుని అనవసరమైన ఓవర్ డైలాగ్ ఇక్కడ కొట్టారు తనుజ గారు, విచ్ ఇస్ వెరీ వరస్ట్. దెర్ ఈజ్ నో డౌట్. ఆ తర్వాత దివ్య, నువ్వు అల్లుకుంటూ ఉండు స్టోరీస్, ఓకేనా? తనుజ, ఆ చైర్ నీకు ఇచ్చారు, నువ్వు నమ్మిచ్చారు అనే పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడే కళ్యాణ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నువ్వు ఉన్నావని చేయి తీశాను దివ్య అనగానే తనుజ, వద్దు కళ్యాణ్ ఆపేసి వదిలేసి అని ఎంత రిక్వెస్ట్ చేసింది. ఎందుకు మాట్లాడడం, అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టుగా. ఆ తర్వాత తనుజ, ఇమాన్యుయల్ అండ్ రీతు కదా ఇక్కడ ఉంది, ఇది పర్సనల్ రీజన్స్ అంతే. ఇక్కడ ఇమాన్యుయల్ రీతు కాదు, పర్సనల్ రీజన్స్తో తీసావు నువ్వు భరణి గారి రీజన్స్. ఇవన్నీ వరస్ట్ అండి. భరణి గారి రీజనే కాదు, ఆవిడ మాట్లాడుకున్నది కిచెన్ దగ్గర వాళ్ళ క్యాప్టెన్స్కి సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేసింది, దాంట్లో తప్పేం లేదు. కానీ మాట ఇచ్చిన తర్వాత లాస్ట్ రౌండ్ వీళ్ళిద్దరికి వదిలేసి ఉండాలి, రీతును తీసేసి ఉండాలి, యాజ్ పర్ ద రూల్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, యాజ్ పర్ ద డీల్. అలా చేయకుండా డైరెక్ట్ ఇమాన్యుయల్. ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఆ రోజుకి ఈ రోజు డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు వీళ్ళిద్దరు క్యాప్టెన్స్ అవ్వాల, ఈ రోజు ఇమాన్యుయల్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యి 3వ సారి క్యాప్టెన్ అవుతున్నది. 3వ సారి క్యాప్టెన్ ఎవరికి ప్రాబ్లం లేదు, 3వ సారి కాదు 9వ సారి ఇమ్యూనిటీ రాబోతుంది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎవరికైనా తప్పని అనిపిస్తుంది. అరే 9వ సారి ఇమ్యూనిటీ వస్తున్నప్పుడు బ్రెయిన్ పనిచేయట్లేదు ఇక్కడ హౌస్లో వాళ్ళందరికీ కూడా. ఇంత తెలివైన అమ్మాయి అనే దివ్యకు కూడా అర్థం కావట్లేదు, 9th టైం ఇమ్యూనిటీ. ఈ పక్క వాళ్ళు ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వకపోతే 3వ సారి క్యాప్టెన్ చేయడం కోసం ఆల్రెడీ క్యాప్టెన్ కాని వ్యక్తిని తీయడానికి మాట ఇచ్చిన వ్యక్తిని తీస్తే ఎవరికైనా కాదా 9th టైం ఇమ్యూనిటీ ఇస్తానంటే? వరస్ట్ కాదా? ఇక్కడ తనుజ గారు పర్సనల్ రీజన్ అనేసి భరణి గారు టాపిక్ తీసుకురావడం వరస్ట్కి వరస్ట్. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి ఆవిడ. తర్వాత సరికి దివ్య, నువ్వు అల్లుకుంటూ వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత తనుజ, నాకు చెప్పావు నేను రీతు ఉన్నప్పుడు నేను తీయనని చెప్పావు అంటే దివ్య, ఇమాన్యుయల్కి చేస్తా అని ముందే చెప్పాను నేను, సో నేను తీయాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే నేను తీయాలనుకోలేదు, తర్వాత తీయాల్సి వచ్చిందంటే ఇక్కడ సపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇమాన్యుయల్ గెలవాలంటే నేను తీసేయాలనేది. అదేదో ముందే ఆలోచించుకొని చెప్పాలి, కానీ ఊరికి నోటుకొచ్చినట్టు మాటలు గాల్లో ఇవ్వకూడదు. ఎందుకు అనుకున్నదంటే ముందే మధ్యలో ఎవరో ఒకరు తీసేస్తారులే తనుజ అనుకున్నది ఆవిడ. ఎందుకంటే ప్లాన్ చేసింది కదా, గౌరవ్తో మాట్లాడింది, నిఖిల్తో మాట్లాడింది, ఆ తర్వాత సరికి డెవాన్తో మాట్లాడింది, వీళ్ళు ఎవరూలో లేపేస్తారు అనేసి ప్లాన్ అనుకున్నది. వాళ్ళు ఎవరు లేకపోయేసరికి వీడు లేపేసింది. అది పరిస్థితి. కన్నింగ్ గేమ్ అది. దట్ ఈస్ వెరీ కన్నింగ్ గేమ్ అండ్ టార్గెటెడ్ గేమ్. ఎందుకు టార్గెటెడ్, అంత టార్గెట్? ఆవిడకే నష్టం, ఇంకేం చేయలేం. ఆ తర్వాత ఆవిడ ప్లాన్ నేను చెప్పాను కదా లాస్ట్ టైము, భరణి గారు నెంబర్ 1లో పెట్టారు, ఈవిడ 5th పొజిషన్లో పెట్టారు. ఫస్ట్ పొజిషన్లో పెట్టి ఏదైనా మాట్లాడితే టార్గెట్ చేశారని అనుకుంటారు, కానీ 5th పొజిషన్లో పెట్టారు. స్లోగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు గట్టిగా. ఆ తర్వాత తనుజ, నాతో మాట్లాడుకు, నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, పర్సనల్స్ అన్ని బయట పెట్టుకో, లోపల కాదు, ఆడియన్స్ చూస్తున్నారనే మాట, ఈ పర్సనల్స్ అనే మాటే లేదండి. పాపం ఆవిడ వేరే రకంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ పర్సనల్గా తీసుకొని వచ్చి భరణి గారి రీజన్తో ఈవిడ చేయలేదు. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను, అది అస్సలు యాక్సెప్ట్ చేయను. ఈ మాటలన్నీ తప్పు, చాలా తప్పు. దివ్య, హ్యాపీగా వెళ్తా తనుజ, నీలాగా ఏడుస్తూ వెళ్ళను, హ్యాపీగా ఇప్పటికిప్పుడు వెళ్ళి వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదనేసి మాట్లాడింది. తర్వాత తనుజ ఏదో ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. ఏడుస్తూ అండి ఇంకా అనేసి ఇట్లా చేతులు దుడుచుకుంటా ఇట్లా మొహం కప్పుకొని వెళ్ళేసి బెడ్రూమ్లో పడుకునేసింది. ఈ బాధ నాకు అర్థమైంది. 5 సార్లు క్యాప్టెన్సీలో లాస్ట్ దాకా వెళ్ళినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తే, అది అమ్మాయి ఎమోషనల్ పర్సనాలిటీ, చిన్నదానికి ఏడుస్తున్న అమ్మాయి ఇలాంటి టైంలో ఏడవకుండా ఉంటారా? దాంట్లో అసలు ఏ తప్పు లేదు. ఆ ఎమోషనల్ అవ్వడంలో దాన్ని కూడా తప్పు పట్టాలని నాకు అస్సలు లేదు. నిజంగానే ఆ ఎమోషన్ ఉంటుంది. 5 టైమ్స్ క్యాప్టెన్సీ కంటెండర్గా లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ మూమెంట్లో పోతే, లాస్ట్ 2 వీక్స్ నుంచి లాస్ట్లో పోతే ఎవరికైనా బాధ అనిపిస్తే, ఇంకొండేది 2 క్యాప్టెన్సీ టాస్క్లు 3 క్యాప్టెన్సీ టాస్క్లు అన్నప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత దివ్య, భరణి గారు విన్నారా హ్యాపీగా ఉందా ఇప్పుడు? ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం చూస్తున్నారో చూసారా? ఆయన ఏం చేస్తాడు? అంత పెద్ద మనిషిని పట్టుకుని అందరి ముందు అరిచేదానికంటే పక్కకి వెళ్ళిన తర్వాత మాట్లాడొచ్చుగా. తను ఏం చేస్తాడు అసలు?
ఆయన ఏం స్టాండ్ తీసుకుంటాడు మీ ఇద్దరి మధ్యలో? తీసుకుంటే ఎరిపప్పు అయిపోతున్నాడు కదా, ఏం చేయగలుగుతాడు ఆయన? ఆయన తీసుకుంటే బాగుండేది. స్టిల్ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన సిచ్యువేషన్ అలా లేదు. అందరి ముందు అరిస్తే ఏం వస్తుంది? ఆయన ఏం వర్ని ఏం అనలేని సిచ్యువేషన్ వస్తుంది. ఆయన సంజన గారు అన్నట్టు శాండ్విచ్ అయిపోయాడు, ఏం చేయలేడు. అది అరవడం నాకు నచ్చలా. ఆ తర్వాత భరణి గారు నువ్వు కూడా తీస్తావుగా అనేసి వెళ్ళిపోయాడు. దివ్య ఇలాంటి వాటికి స్టాండ్ తీసుకోండి అని వెళ్ళిపోయారు. తర్వాత దివ్య తనుజ రీతు వాళ్ళిద్దరి మధ్యలో నేను వెళ్ళటమే లేదు అసలు వెళ్ళటమే లేదు. ఆటును ఆ పిల్ల అలిగితే భరణి సార్ని వెళ్ళమని కూడా నేనే చెప్పా. గేమ్లా చూడకుండా ఏంట్రా ఇది, ఒక్క గేమ్ అయినా సరిగా ఆడలేదు ఆ పిల్ల. ఆవిడ సరిగ్గా ఆడలేదనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను. గేమ్స్ బాగానే ఆడింది దివ్య గారు, దెర్ ఇస్ నో డౌట్. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎక్కడ వెళ్తున్నారా అనే మాటలు కానీ ఇవన్నీ వేస్ట్ అండి. వాళ్ళిద్దరి మధ్యలో ఈవిడ వెళ్తుందని గ్రడ్జుతో తీసేశారు అనేది పోర్ట్రే చేయాలని ట్రై చేశారు, విచ్ ఇస్ రాంగ్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు. ఈవిడికే పర్సనల్ గ్రడ్జ్ ఉంది, ఈవిడికే టార్గెట్ పెట్టుకుని ఆడుతుంది దివ్య గారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ వీళ్ళిద్దరి మధ్యలో దూరిందేనో ఏరే విద్య ఉందో ఆయన విషయంలో మాత్రం ఈవిడ చేయట్లేదు, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఆ తర్వాత తనుజ గారు భరణి గారు వచ్చినా కూడా సేమ్ మాట. మీకు ఎప్పుడైనా ఆ అమ్మాయి గురించి నేను బ్యాడ్గా చెప్పానా, బ్యాడ్ కోరుకున్నానా, నాతో ఎప్పుడు మాట్లాడొద్దు ప్లీజ్ మాట్లాడొద్దు అనేసి ఏడుపులు మొదలుపెట్టింది. ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నాకు ఎక్కడ తనుజ గారు నచ్చల. ఏడుపు బాధ అన్నీ ఉంటాయి. ఆ ఏడుపు బాధలో సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి మాట్లాడడం, పోర్ట్రే చేయాలని ట్రై చేయడం నచ్చలేదు. మీకు ఎంతమందికి నచ్చిందో లేదో నాకు తెలియదు. తర్వాత సరికి దివ్య గారు కళ్యాణ్ మాట్లాడు ఎందుకు హట్ అయ్యావు కళ్యాణ్, 1 మినిట్ మాట్లాడు, ఇప్పుడు ఏమంటావు కళ్యాణ్? ఆ పాయింట్లో తనుజాని తీయొద్దు అనుకున్నా, కానీ ఇమాన్యుయల్ పోవాలి అంటే తనుజానే పోవాలి కదా. కళ్యాణ్ నిన్ను మోసం చేశా అంటే కక్ష కట్టుకో, అంతేగాని దీని గురించి మాత్రం నీ గురించి కానప్పుడు ఆలోచించుకో అని చెప్పిండు. సరేలే అనేసి వదిలేసిండు. వరస్ట్ కళ్యాణ్, ఇక్కడ వరస్ట్కే వరస్ట్. ఎందుకంటే తనని ఈ వీక్ తీసేస్తే నో మాటలు, ఈ వారం అగ్రిమెంట్ చేసుకుని డీల్ మాట్లాడుకున్న తర్వాత తన్నే ఫస్ట్ ఆ టీమ్మేట్స్ని తీసేయను అని చెప్పిన తర్వాత తీసేస్తే నో ఆర్గ్యుమెంట్స్, నో ఫైర్. ఈ పర్టికులర్ టైంలో తనుజాని తీయకుండా ఇతని మాట కాదనేసి ఇచ్చిన మాట తప్పి కుర్చీ ఇతను ఇచ్చిన తర్వాత కూడా ఇలా చేసి నార్మల్గా ఆవిడ సారీ చెప్పేసి కక్ష కట్టుకోకు అంటే సరే అన్నాడు. ఇక్కడ ఫైర్ ఏమిటంటే ఆ రోజు ఎలివేషన్ వచ్చిన చెయ్యి తీ అన్నాడు చూసారా, రీతు చౌదరికి అంత ఎలివేషన్ వచ్చి ఫిక్స్ అయిపోయినది. విన్నరో రన్నర్ ఇంక ఫిక్స్ రా, తోపురా ఇతను కళ్యాణ్ అనే ఫీలింగ్ వచ్చినది. చాలా బాధ అనిపించింది, చాలా డిసప్పాయింటెడ్. ఫైర్ అవ్వాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదా, సీరియస్గా మాట్లాడాలి కదా. 9th వీక్ వచ్చింది కదా, ఈ టైంలో కూడా సీరియస్గా మాట్లాడకుండా చేతులు దెబ్బ తగిలేటట్టు ఆడాడు. చేతులు దెబ్బలు తమ్ముళ్ళు కూడా వేశాను. అలా ఆడిన వ్యక్తి స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదా. అట్లీస్ట్ రేపు నామినేషన్లు అయినా దివ్యతో సరిగ్గా మాట్లాడకపోతే వరస్ట్ అండి. స్టాండే తీసుకోలేదు, నరం లేకుండా వెన్నెముక లేకుండా ఆడినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా నాకు సార్ చేతుల్లో తిట్లు తప్పవు. మార్క్ మై వర్డ్స్, నువ్వే స్టాండ్ తీసుకోవా, మాట్లాడవా? ఏమి ఆ అమ్మాయి నేను పీకేస్తే ఏం మాట్లాడవా? ఆ అమ్మాయి తీసేసిందని తెలిసిన తర్వాత ఏం మాట్లాడవా? ఏం ఆర్గ్యుమెంట్ చేయవా? ఏం మాట్లాడతావు అనేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, తిట్టాలి. అప్పుడైనా మారుతారు కళ్యాణ్. మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. దాని తర్వాత రీతు సంజనాకి ఏం చెప్పారంటే నాకు ఓటే వేస్తారా అని చెప్పింది. అడిగితే లేదు నేను ఎంతమంది ఉన్నా ఎవరున్నా కూడా ఇమాన్యుయల్కే వేస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత అదేంటి నా మాట ఇచ్చావు కదా అది ఇది అన్నప్పుడు సంజన గారు ఏమన్నారు, నేను ఎప్పుడు అలా మాట ఏమి ఇవ్వలేదు, అలా ఇలా అని మాట్లాడారు. ఇక్కడ సంజన గారు నాకు ఎందుకు నచ్చలేదంటే ఎన్నిసార్లు ఆవిడకైనా బుద్ధి ఉండాలిగా. ఎన్నిసార్లు సపోర్ట్ చేస్తారు ఇమాన్యుయల్కి? ఇమాన్యుయల్ ఒక్కసారి అయినా సపోర్ట్ చేశాడా? 2 సార్లు తీసుకోలేదు. 2 సార్లు అతను ఆవిడ గురించి కూడా ఆలోచించాల. ఈ పర్టికులర్ వారంలోనే 2 times బొమ్మల టాస్క్లు అంతే, ఆ తర్వాత ఈ టాస్క్లు కూడా అంతే. ఆవిడ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది 2 సార్లు అయింది. 2 సార్లు ఇమాన్యుయల్ ఉండి కూడా సపోర్ట్ చేయలేదు, ఓన్లీ మాటలు చెప్తున్నాను. కానీ సంజన గారి కోసం నిలబడ్డ క్షణాలు చాలా తక్కువ. ఒక క్యాప్టెన్సీ దాంట్లో నిలబడ్డాడు, క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తీసిచ్చాడు తప్పించి ఈవిడ ప్రతిసారి నా కొడుకు అంటుంది. కానీ ఇమాన్యుయల్ సైడ్ నుంచి పెద్దగా రావట్లేదు. ఈ పర్టికులర్ వారంలో 2 times రాకపోతే తనుజ గారు ఈ రీతు చౌదరి హెయిర్ ఇచ్చింది ఎవరు రక్త సంబంధం కూడా ఇవ్వదు అన్న ఆవిడ సరే నాజుగ్గా సపోర్ట్ చేస్తాలే అని చెప్పేది బానిచ్చి సపోర్ట్ చేయాల్సింది కదా. ఒక మాట సరే చేస్తానని చెప్పాలి, చేయాల్సింది. ఎన్నిసార్లు ఇమాన్యుయల్కి చేస్తారు? నాకు నచ్చలేదు ఇక్కడ. అండ్ ఇమాన్యుయల్ చేయకపోయినా 2 సార్లు ఈ వారంలో దెబ్బేసినా కూడా మళ్ళీ కూడా ఇమాన్యుయల్ అంటూ సపోర్ట్ చేయడానికి ట్రై చేసే ఆ అమాయకత్వం, ఆ ఇదైతే నాకు అసలు నచ్చలే. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు నాకు తెలియదు. తర్వాత సరికి అయిపోయిందిగా. భరణి గారు వచ్చారు. తనుజ షీ ఈజ్ నాట్ సపోర్టింగ్ టు మీ, షీ ఈజ్ సపోర్టింగ్ ఇమాన్యుయల్. నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు? మరి తీసేటప్పుడు ఎందుకు మీ సైడ్ చూసింది? అది ఆ సైడ్ చూసిందని అజంప్షన్ చేసుకుంటే ఎట్లా? మీ సైడ్ చూసింది ఎందుకు అవ్వలేదు?
సపోర్ట్ అంటున్నారు కదా, లాస్ట్ వీక్ ఎందుకు అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అవ్వలేదు, నాకు అందరూ సపోర్ట్ అంటున్నారు కదా, ఎందుకు అవ్వలేదు? ఇది నిజమే, సపోర్ట్ అంటున్నారు. సపోర్ట్ గేమ్లు కూడా ఆవిడ ఓడిపోయింది, అది యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి దివ్య తర్వాత అన్న మాటలు బాలేవు ఇమాన్యుయల్. ఎందుకంటే యూ అండ్ భరణి అని అంటుంది కదా, నీ వల్ల భరణి వల్ల అనేసి అంటుంది కదా, అందరి ముందు కావాల్సి పోట్రే చేస్తుంది అమ్మాయి, కావాల్సి పోట్రే చేస్తుంది, అది నాకు నచ్చలేదు అనేసి మాట్లాడుతుంది ఇమాన్యుయల్. అవునులే, పర్సనల్ తీయకూడదు. దివ్య భరణి గారు మాట్లాడొచ్చా ఒక సెకండ్ అనేసి వచ్చింది. వచ్చేస్తే ఏం మాట్లాడతావు అంటే సారీ చెప్పడానికి వచ్చా. ఇక్కడ సీరియస్ అయ్యారండి భరణి గారు. ఫస్ట్ టైం కాదు కదా ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకు సీరియస్ అవ్వాలి, ఎందుకు తీసుకోవాలి స్టాండ్ ఇక్కడ అనేసి గుడ్లు రూమ్ చూస్తూ సీరియస్ అయింది. నాకు నచ్చలేదు దివ్య మీద. ఎందుకంటే దివ్య అక్కడ పర్టికులర్ టైంలో కుదిరితే తనుజతో మాట్లాడవచ్చు స్ట్రైట్గా, ఏంటండి అది ఇది, ఏంటమ్మా అట్లా అంటావు అది ఇది అని మాట్లాడచ్చు. లేదంటే లేదు, అక్కడ స్టాండ్ తీసుకొని అక్కడ అరిచిన దానికి చెప్పొచ్చు. కానీ ఈయన కూడా అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదని అనిపించింది. మరి ఆ కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ దివ్య మీద అంత హార్ష్గా మాట్లాడేసరికి నాకు కూడా అయ్యో ఇట్లా మాట్లాడుకుంటే బాగుండేదేమో, ఇంతే హార్ష్గా తనుజ గారితో మాట్లాడలేరు కదా, మేబీ బికాస్ ఆఫ్ హర్ ఓట్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. మామ మీరు ఏమన్నా అనుకోండి, నాకు వచ్చిందంటే చెప్పేసా అది అనిపించింది. ఆ తర్వాత సరికి సంజన గారు తనుజతో ఇద్దరి మధ్యలో ఆయన మీ ఇద్దరి మధ్యలో శాండ్విచ్ అయ్యారంటే తనుజ అయ్యో వాళ్ళిద్దరి మధ్యలో నేను శాండ్విచ్ అయ్యాను అనే పాయింట్ రాంగ్. వాళ్ళిద్దరి మధ్యలో ఆవిడ శాండ్విచ్ అయ్యిందిలే, మీ ఇద్దరి మధ్యలో ఆయన శాండ్విచ్ అయ్యారు అనేది రైట్. నెక్స్ట్ వచ్చరికి దివ్య కళ్యాణ్తో ఊరికే పడుతున్నా అనేసి ఏమంటే అంటే పడను, ఇంకా మాట్లాడు నాకేంటో కళ్యాణ్ ఐఎమ్ సారీ, ఆ టైంలో మార్చాల్సి వచ్చింది, సారీ డెసిషన్ అన్న కూడా ఇప్పుడు కూడా కళ్యాణ్ కాముండు బెస్ట్. దివ్య ఇమాన్యుయల్తో అక్కడ మాట్లాడాలి కదా, ఆయన నేమ్ తీసింది అని మా మామ్ అండ్ డాడ్ కూడా అంత భయపడలేదు నేను ఎప్పుడు, ఆయన అంత చూపులు చూస్తూ అంత అరిచినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, అలా నాకు నచ్చలేదు. ఆ కళలో కోపం మా అన్నయ్య ఆయన, కానీ బయటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటాను, కానీ ఇక్కడ మాట్లాడితే ఇలా మాట్లాడితే నేను ఇక్కడ ఒప్పుకోను. ఇంక నేను తెలిసి గొడవలు వచ్చేటట్టున్నాయి, ఇంక విడిపోయి దూరంగా ఉండేటట్టున్నారు, చూద్దాం. తర్వాత సరికి భరణి గారు కళ్యాణ్తో గేమ్ ఆడొచ్చు కానీ ఇంత పర్సనల్గా తీసుకొని ఇంత బ్లంట్గా గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా ఆడకూడదు అనే పాయింట్ ఇదంతా వెరీ పర్ఫెక్ట్. అరే 3 సార్లు క్యాప్టెన్ అయ్యి 3ఓసారి క్యాప్టెన్ చేయాలనుకోవడం ఏంటి, ఒకసారి ఓ క్యాప్టెన్ అవ్వలేదు, మాట ఇచ్చిన వ్యక్తిని తీయకుండా ఉంచాలి కదా, ఆ మాత్రం ఆలోచన ఉండదా? నెక్స్ట్ సరే కళ్యాణ్ తనూజాని తీయను అని చెప్పేసరికి నేను ఇచ్చాను, అదే బాధేస్తుంది. తర్వాత దివ్య ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయాలా లేదా, ఒక మెట్టు ఎక్కించాను అంతే, సపోర్ట్ చేయని వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మెట్టు ఎక్కిచ్చారు, కానీ మాట ఇచ్చి తప్పకూడదు. అండ్ ఎన్నోసారి సపోర్ట్ చేస్తానో ఆ పర్సన్కి ఎన్నిసార్లు ఇమ్యూనిటీ వచ్చిందని కూడా చూసుకోవాలి, ఆ పర్సన్కి వెళ్ళిపోద్దా అది మైనస్ అవుద్దని కూడా. ఆ తర్వాత తనూజ సంచాలకే క్యాప్టెన్సీ టాస్క్ అయింది. ఇమాన్యుయల్ అల్లాడిచ్చి ఆకులు మేపి నెక్స్ట్ లెవెల్లో గెలిచాడు స్వామి. టాస్కులు అంటే ఇమాన్యుయల్ అంటే టాస్కులు. డెమాన్ పవన్ తర్వాత అండ్ డెమాన్ పవన్ ఈక్వల్గా తర్వాత కూడా అనుకోవద్దు, డెమాన్ పవన్ కంటే 1% ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. టాస్కుల్లో అల్లాడిచ్చి ఏ టాస్క్ అయినా గెలిచేస్తారు. ఒక్క డెమాన్ పవన్తో 2 టాస్క్లు ఓడిపోయింది, కానీ ప్రతి టాస్క్ గెలిచాడయా. సూపర్ పర్ఫార్మర్, నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ టాస్క్ ప్లేయర్, ఆటగాడు, మామూలుగా ప్లేయర్ కాదు. కానీ ఈరోజు మాత్రం గెలిచి ఓడిపోయాడు ఇమాన్యుయల్. ఎన్నిసార్లు క్యాప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తాడు, ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకోవడానికి రకరకాల స్ట్రాటజీలు వేసి వీళ్ళని అడిగి ఎందుకు నామినేషన్స్కి రావాలన్న ఉద్దేశమే లేదా? ఓన్లీ నామినేషన్స్కి రాకపోవడం వల్ల తను విన్నర్ అవ్వాల్సిన వ్యక్తి విన్నర్ కాకుండా టాప్ 5లో మిగిలిపోయేటట్టుగా ఉంటున్నాడు. ఇంకా ఉంటే టాప్ 5 కూడా వెళ్ళడేమన్న డౌట్ వస్తుంది. ఆటలాగా ఆడాలి, కానీ భయపడుతూ నామినేషన్స్కి భయపడుతూ ఆడడం వల్ల సేఫ్ ప్లేయర్ అనేది గట్టిగా ముద్ర పడుతుంది. ఎంత బాగా ఆడినా కూడా ఈరోజు గెలిచి ఓడిపోయినట్టే ఆడియన్స్లో నా దృష్టిలో. ఎందుకంటే తను అంత మంచి ప్లేయర్ ఉండి నామినేషన్కి రావడానికి ట్రై చేయకుండా నామినేషన్కి భయపడి క్యాప్టెన్ అవ్వాలి, సేఫ్ అవ్వాలి, ఎలిమినేట్ అవ్వకూడదు, నామినేట్ అవ్వకూడదు, ఏది ఎవరి జోలికి పోకూడదు, సేఫ్ గొడవ వేసుకున్న తర్వాత వెంటనే కలిసిపోతాను, ఇవన్నీ నాకు అసలు ఏంట్రా ఈ సీజన్ అన్న ఫీలింగ్ వస్తుంది. తోపు కంటెస్టెంట్ ఇలా సేఫ్ గేమ్ ఆడడం ఏంటి? తోపు కంటెస్టెంట్ క్యాప్టెన్ అవ్వాలి, క్యాప్టెన్ అయితే ఏమొస్తుంది? ఎన్నిసార్లు క్యాప్టెన్ 9 వారాలు నామినేట్లో రాకుండా ఉండాలని ప్రయత్నం ఏంటి నాకు అర్థం కల. వెరీ వెరీ బ్యాడ్. ఎంత బాగా ఆడినా కూడా బ్యాడ్ రిమార్క్ పడిపోద్దని గట్టిగా అనిపిస్తుంది. ఒక్కసారి కూడా నామినేషన్ రాకుండా ఉండడానికి ఏంటి ప్రయత్నం? మీరు అనుకోవచ్చు క్యాప్టెన్ ఛాన్స్ వస్తే క్యాప్టెన్ అవ్వాలి కదరా అని. అరే క్యాప్టెన్ ఛాన్స్ వస్తే క్యాప్టెన్ అవ్వాలి, మరి నామినేషన్ ఎప్పుడైతే ఓట్లు ఎప్పుడు పడాలి? వచ్చింది ఎందుకు? గెలవడానికి కదా, రెమ్యునరేషన్ కోసం వచ్చారా? గెలవాలి అంటే నామినేషన్లో ఉండాలి కదా, మినిమం క్వాలిటీ కదా, అది మినిమం రిక్వైర్మెంట్ కదా. ఏంటో నాకు అర్థమే కావట్లేదు. ఈ సీజన్ అందరూ ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి. అందరూ ఎవరినైనా పొగడడానికే ఛాన్స్ లేకుండా ప్రతి ఒక్కరు మిస్టేక్సే. ప్లీజ్ మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. లవ్ యూ. బాయ్.